మహిమగొలను గాక. ప్రపంచమంతా ఈస్టర్ దినాన్ని జరుపుకుంటూ ఉంది. యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచాడని చక్కగా శనివారం నైటే సమాధులను నలికి పువ్వులు జల్లి చక్కగా అగరొత్తులు వెలిగించి పువ్వొత్తులు వెలిగించి చక్కగా వారి చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని చక్కగా సమాధులు వెలికొచ్చారు. శనివారం తెల్లారు గట్ల, ఆదివారం పునరుద్ధానం కనుక అందరూ కూడా ఈస్టర్ పర్వదినాములో పాల్గొన్నారు. చక్కగా ఈరోజు ఆల్రెడీ పండుగ అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, తినేసరికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, ఈస్టర్ పండుగ అయిపోయింది. కానీ వాస్తవంగా బైబిల్ ప్రకారం చూస్తే ఈస్టర్ అనేది ఖచ్చితంగా ప్రభువు ఇక్కడ లూకా సువార్తలో 24:36 ఆయన ఒక ప్రత్యేకమైన అంశం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చాలా ప్రత్యేకంగా గమనిస్తే లూకా సువార్త 24:36 ఆయన మాట్లాడే మాటలు మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ మనకి కొన్ని అర్థమవుతాయి. ఆయన మొట్టమొదటిగా పునరుద్ధానం జరిగిన తర్వాత యేసుక్రీస్తు సమాధిలో నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే శిష్యులందరూ ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఆయన ఏమైపోయాడో అనే ఆందోళన చెందుతూ వారు కూడా భయపడుతూ మా ప్రాణములు ఎక్కడ తీస్తారో బయటకు వెళ్తే, ఎందుకంటే మేము యేసుక్రీస్తు తిరిగిన వారమని తెలిసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వారు ఒక భయాందోళనలోకి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి వారు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమైనా హల్లెలూయా. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా వారి మధ్యలో సడన్ గా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడని. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యి వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే షాలోమ్ అంటున్నాడు, మీకు సమాధానం కలుగును గాక అని మాట్లాడాడు. ఎప్పుడైతే మాట్లాడాడో వాళ్ళు కంగారు పడి దిగులు పడి భయాక్రాంతులై వారు అనుకున్నారు భూతం అనుకుంటున్నారు, దెయ్యం అనుకున్నారు. యాక్చువల్గా యేసుక్రీస్తు వారి మధ్యలో ఒక మహిమా శరీరంతో వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు వారు భూతమని వారు ప్రబోధిస్తూ ఉన్నారు. ఇంచుమించు 3.5 సంవత్సరాల పాటు ఆయనతో తిరిగారు వాళ్ళు. 3.5 సంవత్సరాల పాటు ఆయనతో భోజనం చేశారు వాళ్ళు. ఆయన ఒలువ కొండ మీద తీసుకెళ్లి అనేకమైన సీక్రెట్స్, అనేకమైన మర్మాలు చక్కగా ఆయనకి వాళ్ళకి వివరిస్తూ ఉండేవాడు. ఆయన వాళ్ళని జనసమూహములతో ఒకలాగా మాట్లాడేవారు ఉపమాన రీతిగా. ఆ ఉపమానములన్నీ అర్థమంతా కూడా ఒలువ కొండ మీద తీసుకెళ్లి రాత్రి అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూ ఉండేవాడు ఆయన. కానీ ఇంత సహవాసం ఉండి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో తిరిగి ఆయన మహిమా శరీరంతో మారి వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు వారు దెయ్యమంటున్నారు, వారు భూతం అంటున్నారు. హల్లెలూయా. సేమ్ ఈ రోజు కూడా ఎంతో మంది క్రైస్తవులు వాక్యాన్ని చదివి బైబిల్ చదివి ఆదికాండం నుంచి ప్రకటన వరకు తెలిసిన వ్యక్తులు, పురుషత్వ కామాతో సహా ఎరిగిన వ్యక్తులు దేవుడు శరీరం ధరించిన భూమి మీదకి వచ్చి ఆయన వారికి ప్రత్యక్షం అవ్వాలా ఒక ప్రత్యక్షత వారికి ఇస్తుంటే దానిని వారు పట్టుకుని దెయ్యమంటున్నారు, దానిని వారు పట్టుకుని భూతమంటున్నారు. శరీరధారిగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు అదే ఎదుర్కొన్నాడు. ఆత్మ సంబంధంగా మహిమ శరీరంలో మారిన తర్వాత కూడా అలాగే ఎదుర్కొంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే శరీరధారిగా ఉన్నప్పుడు శాస్త్రులు, పరిచయాలు, సర్దుకాలు, హేరోదీలు వాళ్ళు దెయ్యమన్నారు. కానీ మహిమా శరీరంతో మారిన తర్వాత సొంత శిష్యులు దెయ్యమంటున్నారు. ఇప్పుడు హల్లెలూయా. ఇది చాలా విచిత్రంగా ఉంది. శరీరధారిగా ఉన్నప్పుడేమో శాస్త్రులు, పరిచయాలు అన్నారు దెయ్యమని, కానీ మహిమ శరీరంతో మాట్లాడిన తర్వాత పక్కన తిరిగి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో సహవాసం చేసిన వారు భూతం అనుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఎందుకు కలవరపడుతూ ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు, మీరు మీ హృదయంలో ఎందుకు సందేహం కలుగుతుంది? నేను ఆయనను నన్నుటకు నా చేతులు నా పాదాలు చూడండి. ఇదిగో నా చేతుల్లో మేకులేశారు, నా పాదాల్లో మేకులేశారు, మీరు చూడండి, నన్ను పట్టుకుని చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతము ఉండవని చెప్పి తన చేతులను పాదముల వరకు చూపాడు. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఇక్కడ చూడండి,
లేచినందుకు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. లేచాడంటే చాలా ఆశ్చర్యపడుతున్నారు, కానీ నమ్మట్లేదు లోపల. హల్లెలూయా. చాలా మంది వాక్యంతో వెంబడిస్తారు, చక్కగా చదువుతారు, అందులో ఉన్నాయని విని సంతోషిస్తారు, ఆనందిస్తారు, ఆశ్చర్యపడతారు. దేవుడు ఇలా చేసాడంట, అలా చేసాడంట, అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఎలా జరిగిందంట అని అనేకమైన కార్యాలు వారు చెప్పుకుంటూ చక్కగా వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు, ఆశ్చర్యకితులు కూడా అవుతారు. ఇలాంటి కార్యాలు కూడా బైబిల్లో జరుగుతాయా, దేవుడు చేస్తాడా అని వారు ఆశ్చర్యపోతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు, వాక్యంతో ఆనందిస్తూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అన్ని కార్యాలు వారు చేస్తుంటప్పుడు కానీ వారు వాక్యాన్ని నమ్మరు, నిజమైన దేవుడు నమ్మలేరు. సేమ్ అక్కడ అలా జరుగుతుందన్నమాట. యేసుక్రీస్తును వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారే, నమ్మట్లేదు. హల్లెలూయా. తర్వాత మీ యుద్ధ ఏమైనా ఆహారం కలదని వారిని అడిగాడు. వారు కావలసిన వాళ్ళకి కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇచ్చేది. అంటే ఇంత నమ్మట్లేదు కదా, కనీసం మీరు నమ్మట్లేదు, వీళ్ళు ఏమైనా పెడితే నేను తింటే కనీసం ఆ తినడం ద్వారా కూడా ఆయన నమ్మకం వస్తుందేమని చెప్పి ఆయన వారిని అడుగుతున్నాడు, ఏమైనా ఉన్నదా మీ దగ్గర. వారు కాల్చిన చేపలు ఇచ్చారు. వెంటనే దాన్ని ఆయన తిన్నాడు. దెయ్యాలు తినలేవు, భూతాలు తినలేవు, మనుషులు మాత్రమే తినగలుగుతారు. ఎందుకంటే దెయ్యాలకి భూతాలకి కాళ్ళు చేతులు ఉండవు. వారు ఒక పాత్రను పట్టుకోలేరు. ఈ గోళ్ళ నుంచి వస్తారు, గోళ్ళ నుంచి వెళ్ళిపోతారు. దెయ్యాలకి భూతాలకి ఇల్లులతో పని లేదు, గోడలతో పని లేదు. అవి ఎలాగైనా వస్తాయి, ఎలాగైనా వెళ్తాయి. దానికి ఏవి అడ్డు కాదు. కానీ మనిషిగా ఉన్నాడంటే ఖచ్చితంగా అడ్డుకు రావాలంటే గోడ నుండి రాలేడు, డోర్ తీయాలి. శరీరంలో ఉన్నాడు కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో ఉన్నాడు, సాక్షాత్ వారి ముందు శరీరంలో ఉన్నాడు. ఆయన ఒక దెయ్యం కింద, ఒక భూతం కింద రాలేదు, ఒక మనిషి కిందే ఉన్నాడు. అయినను వారు నమ్మలేకపోతున్నారు. కనీసం ఏమైనా తింటే నమ్ముతారేమని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా అడుగుతున్నాడు, ఏమన్నా ఉందా మీ దగ్గర. వాళ్ళు చేప మొక్కలు ఇచ్చారు, చేప తిన్నాడు. అప్పుడు ఆయన తీసుకుని వారి ఎదుట భుజించాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ కూడా నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న కొన్ని విషయాలు, ఏలియా ద్వారా మాట్లాడుతూ ప్రవచనము, లేఖనము, కొన్ని విషయాలు చూస్తున్నాం. దావీదు ఏ విధంగా పలికాడు, జక్రియా ఏ విధంగా పలికాడు, ఆ యొక్క మోషే ఏ విధంగా పలికాడు, మీకా ఏ విధంగా పలికాడు, కొన్ని ప్రవచనము, లేఖనముల ద్వారా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇంకొన్ని విషయాలు ఫౌండేషన్ వేసాను. యేసుక్రీస్తు యొక్క దైవత్వం కోసం కొంచెం మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన యేసుక్రీస్తు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడంటే ఆయన వచ్చిన కాడి నుంచి, స్టార్టింగ్ అయిన కాడి నుంచి సిలువకి వెళ్ళే ముందు వరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని ఎత్తుకుని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెషయా చెప్పినట్టు ఇలా జరిగింది, నేను ఇలా చేస్తున్నాను. దావీదు చెప్పినట్లు ఇలా జరుగుతుంది, నేను ఇలా చేస్తున్నాను. అయి నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడు, దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ కల్వరి శిలువలో ఏలి ఏలి లామా సబక్తని నేను పలుకుతా ఉన్నాను. హల్లెలూయా. దాహం దాహం అని అరుస్తున్నప్పుడు నాకు చేతి సొరకు ఇచ్చారని దావీదు పలికాడు. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. శిలువలో దాహం దాహం అని అరుస్తూ ఉంటే ఇక్కడ చేతి సొరకు ఇచ్చినప్పుడు ఆయన ముట్టుకోలేదు, తాగలేదు. హల్లెలూయా. 22వ కీర్తనలో దావీదు పలుకుతున్నాడు, నా చేతులు నా పోదం పొడి చేశారు అంటున్నాడు. వాస్తవంగా దావీదు నీ చేతుల్లో పొడవలేదు, దావీదు కాళ్ళలో పొడవలేదు. పొడిచింది ఎవరినంటే యేసుక్రీస్తును పొడిచాడు. యేసుక్రీస్తుల చేతుల్లో కాయాల్లో మేకులు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. అలాగే దావీదు మాట్లాడుతున్నాడు, ఏమన్నా నా వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకున్నారన్నాడు. దావీదు వస్త్రం చీట్లు వేసి పంచుకోలేదని, కానీ యేసుక్రీస్తు వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకున్నాను. ఎందుకంటే అది నేయబడింది కనుక, కుట్టు లేదు కనుక. హల్లెలూయా. మోషే అన్నాడు, నా వంటి ప్రవక్తలు ఒక ప్రవక్త మీ మధ్యలో పుడతాడు, అతని మాట వినని వారందరూ కూడా ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారని చెప్పాడు. హల్లెలూయా. ఆ యొక్క ప్రవచనం ఆధారంగా యేసుక్రీస్తు ప్రవక్తగా భూమికి వచ్చాడు, ప్రవక్త యొక్క పరిచర్య చేశాడు. ఇంకా యేసుక్రీస్తు చెప్పాడు, యోనా ఎలాగైతే తిమ్మంగళం గడుపులో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండడు అంటాడని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు అనేకమైన విషయాలు మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, మలాకి గ్రంథం వరకు ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ ఎత్తుకొని శిష్యులకు వివరించాడు. ప్రతిరోజు కూడా ఒలివ కొండ మంది తీసుకుని వెళ్ళిపోయి ఆ యొక్క లేఖనాలన్నీ, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, కీర్తనలు, దావీదు మాట్లాడిన మాటలు, ఆ యొక్క గ్రంథాల్లో ఏదైతే రాయబడిందో ఆయన కోసం అవన్నీ కూడా శిష్యులకి ఒలివ కొండ మీద తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు వాళ్ళకి.
ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ప్రతిదీ కూడా వివరించేవాడు ఆయన, చక్కగా వివరించేవాడు. అవన్నీ కూడా విన్నారు వాళ్ళు, అవన్నీ విని మర్చిపోయారు. అది యేసుక్రీస్తు ప్రత్యేకంగా మరణం నుండి లేచిన తర్వాత వారికి వచ్చిన అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తన గ్రంథంలోను నన్ను గూర్చి రాయబడిన మాటలన్నీ కూడా నెరవేరిని అని మీ యొద్ద ఉండినప్పుడు నేను మీతో చెప్పాను కదా మరణానికి ముందు, ఇప్పుడు అవన్నీ కూడా జరిగినాయి అని మరలా మరణం తర్వాత లేచి వచ్చి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. ఏమైనా హల్లెలూయా. వాళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే అవన్నీ విషయాలని జ్ఞాపకం చేసి అప్పుడు వారు ఈ లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులో తెరిచాడట. క్రీస్తు శ్రమపడి ఏమైనా హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆయన లేఖనాలు విన్నారు, చక్కగా లేఖనాలు చదివారు. యేసుక్రీస్తు చెప్తుంటే ప్రతిరోజు వెలువకుండా మరి విన్నారు, కానీ మర్చిపోయారు. దాని గ్రహింపు లేదు వాళ్ళకి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి మనసును తెరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ చెప్పి లేఖనాల గురించి వాళ్ళ మనసును తెరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ మనసు ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు వారు లేఖనాలని గుర్తిస్తూ ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన జీవితంలో కూడా ఎంత బైబిల్ చదివినా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని చదివేసినా దేవుడు కనుక మన మనసు తెరవకపోతే మనకేం అర్థం కాదండి. దేవుడు మన మనసు తెరవాలి. మన మనసు తెరిస్తే లేఖనాల విషయంలో ఈ లేఖనం ఎందుకు రాయబడింది, దీని యొక్క ఉద్దేశం ఏంటి అని దేవుడు కనుక పరిపూర్ణంగా మనం తెలియజేయకపోతే అది ఏమీ అర్థం కాదండి, దాన్ని మనం తెలుసుకోలేము. హల్లెలూయా. ఇక 46వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచునని యెరూషలేము నుండి మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడినని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అది అసలైన ముఖ్యమైన భాగం. ఈస్టర్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ దేవుడు మాట్లాడే మాట, ఇక్కడ క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో. ఇది కేవలం యెరూషలేముకు సంబంధించింది కాదు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, ఆయన నామములో మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలోనే నిలిచిండని వారితో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఈయన ఈస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దానికి సాక్షులుగా శిష్యులు పెడతా ఉన్నాడు. మీరే నాకు సాక్షులు అని చెప్తా ఉన్నాడు. ఈయన ఆ ఈస్టర్ దినమున లేచి, ఆయన పునరుద్ధానం దినమున లేచి ఆయన ఏం చెప్తున్నాడు శిష్యులతో, నా పేరట మొత్తము ప్రపంచమంతయు కూడా మారు మనసియు పాప క్షమాపణ ప్రకటించబడుతూ ఉంది. నా నామములో, నా పేరులో మారు మనసు పాప క్షమాపణ కలుగుతుంది. దీనికి మీరు సాక్షులు. ఈ మారు మనసు పాప క్షమాపణ మీ జీవితంలోకి ఎట్లా వస్తుందంటే, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆయన సమాధిలోకి వెళ్ళి మరలా తిరిగి లేచి మరలా ఆయన ఉద్దేశం ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆయన శ్రమపడి సిలువ వేయబడి సమాధిలోనికి వెళ్ళి ఆయన 3వ దినమున లేచి ఆయన మరలా ఆయన ఏ ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడంటే ఎందుకు ఆ సమాధిలోకి వెళ్ళాడు, ఎందుకు ఆ రక్తమును కార్చాడు, ఎందుకు ఆ శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రమపడి 3వ దినమున మృతులలో నుంచి లేచినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన నామములో పాప క్షమాపణ ఇవ్వడానికి, మారు మనసునివ్వడానికి. ఆ మారు మనసు పాప క్షమాపణ ఎలా వస్తుందంటే పైనుంచి శక్తి పొందుకున్నప్పుడు వస్తా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము దేవుడిగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. శిష్యులతో చెప్తూ ఉన్నాడు. శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడు అంటే
నేను చనిపోయింది ఎందుకంటే, సమాధి చేయబడింది ఎందుకంటే, సమాధులకు వెళ్ళి మళ్ళా తిరిగి నేను పునరుద్ధానుడు ఎందుకు అయినంటే, నేను పునరుద్ధానుడైన తరువాత శక్తితో మీ జీవితంలోకి వస్తాను. శక్తితో మీ జీవితంలోకి వస్తాను. శక్తితో మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీకు మారు మనసు వస్తుంది, మీకు పాపక్షమాపణ వస్తుంది. ఇది ఓన్లీ యెరూషలేముకు సంబంధించింది కాదు, కానీ ఇది ప్రపంచమంతటికి సంబంధించింది అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచింది మనకు పాపక్షమాపణిచ్చి, మారు మనసునిచ్చి, ఈ పరిశుద్ధ పై నుండి శక్తి పొందుకునే వరకు దేవుడు ఎదురు చూడమని దేవుడు మనకు ఇస్తున్నాడు. కానీ వాస్తవంగా ఈస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇదండి. మీరు చాలా గమనించాలి. ఈస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం పైనుంచి శక్తి పొందుకోవడమే. పైనుంచి శక్తి పొందుకున్న వారి నిజమైన ఈస్టర్ పొందుకున్నవారు. నిజమైన ఈస్టర్ చేసేటోళ్ళు ఎవరంటే, నిజమైన ఈస్టర్లో భాగస్సులు ఎవరంటే పైనుంచి శక్తి పొందుకునేవారు. ఆ పైనుంచి శక్తి పొందుకోవడం ద్వారా వీళ్ళకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆ పైనుంచి శక్తి పొందుకోవడం ద్వారా వీరికి మారు మనసు కలుగుతుంది. హల్లెలూయా. కానీ క్రైస్తవ్యం అనేది మొట్టమొదటి శతాబ్దంలో దేవుడు సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి నేను శిక్ష విధిస్తానని చెప్పి దేవుడు శిష్యులకి ఆజ్ఞలు జారీ చేసి ప్రపంచం అంతటికి కూడా సువార్తను పంపించాడు. హల్లెలూయా. కొంచెం నేను స్పీడ్గా వెళ్తాను, ఎందుకంటే సమయం లేదు కనుక మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు పట్టుకోవాలి. మీ ఏకాగ్రత లేకపోతే ఆటోమేటిక్గా పాస్ అయిపోతాయి. ఎవరికో ఏదో ఒక పాస్ అయిపోతాయి, తెలుగు బయటకు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే శిష్యులకి, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి అని చెబుతూ, నేను మీకు చెవిలో చెప్పాను, మీరు వెళ్ళి మేడలెక్కి చెప్పండి. నేను మీకు చీకట్లో చెప్పాను, మీరు వెళ్ళి వెలుగులో చెప్పండి. హల్లెలూయా. నేను మీకు ఏదైతే ఇస్తున్నానో ఉచితంగా, మీరు కూడా వెళ్ళి ఉచితంగానే దాన్ని ఇవ్వండి. హల్లెలూయా. అన్య జనులకు మార్గంలోనికి పోకుండా, కానీ ఎవరైతే ఇశ్రాయేలీలో తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయో వారి యొద్దకు మాత్రమే వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు, తెలిసిన వాళ్ళు చెప్తారు, ఏంటంటే తెలియని వాళ్ళు చెప్పొచ్చు కదా, ఎక్కడెక్కడికో పోయి అంటారు. మామూలుగా సాధారణంగా మాట్లాడేస్తారు. తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు చెప్పొచ్చు కదా, ఎక్కడెక్కడికో వెళ్ళాను. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అన్య జనుల యొద్దకు మీరు పోవద్దు, కానీ ఇశ్రాయేలీలో తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల యొద్దకు వెళ్ళండి అన్నాడు. యేసుక్రీస్తు కూడా పరిచయం కూడా అదే. 100 గొర్రెలు విడిచిపెట్టేసి, 99 గొర్రెలు విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన ఆ ముగ్గురు కోసం పరిగెట్టాడు ఆయన. హల్లెలూయా. అంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో ఆ గ్రంథంలో ఒక్క పేరు తప్పిపోయినా సరే దాన్ని వెతుక్కుంటూ దేవుడు వెళ్ళిపోతాడని ఆయన యొక్క పరిచయం అది. నశించిన దానిని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. అందుచేత ఆయన ఏం చేశాడంటే, అక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తే, ఆయన ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి, కానీ అన్యజనుల యొద్దకు మీరు వెళ్ళొద్దు. మీరు పాము వలె వివేకము కలిగి, పౌరము వలె నిష్కపటముగా కలిగి మీరు ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని జనంలోకి పంపిస్తున్నాను కనుక క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, భయంకరమైన చీల్చి చండాడే మనుషులు వాళ్ళ మధ్యలో ఉన్నారు, వారిని గూర్చి మీరు జాగ్రత్త పడండి. హల్లెలూయా అని చెప్పి యేసుక్రీస్తు అనేకమైన జాగ్రత్తలు శిష్యులకు అప్పగించాడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడే నన్ను చేర్చుకున్నవాడు. మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీ సువార్త వినిపించినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాద ధూళి వారి దగ్గర దులిపేసి వెళ్ళిపోండి. విమర్శ దినమున నేను వారికి తీర్పు తీస్తాను. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి ఏదైతే అయిపోయిందో అదే పరిస్థితి ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ దేశానికి నేను దానికి తీర్పు తీర్చేదని అన్నాడు. హల్లెలూయా. ఆ విధమైన ఆజ్ఞలు శిష్యులకి జారీ చేసి ఆయన ఏం చేశాడంటే సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించాడు, కొత్త జన్మను ప్రకటించాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రకటించాడు, ఆ యొక్క స్త్రీ బోధించకూడదనే చట్టాన్ని జారీ చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోమని బోధించాడు, మారు మనసు పొందుకోమని బోధించాడు, ప్రభురాత్రి భోజనం చేయమని బోధించాడు, ఒకరి పాదలు ఒకరు నడుక్కోమని, పాద పరిచయం చేయమని బోధించాడు.
హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తునాలు బాప్తిజం పొందుకోవాలంటే పాప క్షమాపణ రావాలంటే యేసుక్రీస్తునాలు బాప్తిజం పొందాలి. పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో పెట్టాడు. ఆ నామంలో చనిపోయాడు. ఆయన నామంలో రక్తం కార్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నీకు పాప క్షమాపణ కావాలంటే రక్తము ద్వారానే పాప క్షమాపణ జరుగుతూ ఉంది. ఆ రక్తాన్ని ఎక్కడ పెట్టాడంటే దేవుడు యేసుక్రీస్తు నామములో పెట్టాడు. హల్లెలూయా. మారు మనసు ఎందుకు పొందుకోవాలంటే మారు మనసు అనగా మన వాక్యం మీద తిరగడం. ఎప్పుడైతే వాక్యం మీద తిరగమో అప్పుడు మనకు పశ్చాత్తాపం వస్తూ ఉంది. పశ్చాత్తాపం కలగాలంటే మనం వాక్యం మీద తిరగాలి. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ పొందుకోమని చెప్పాడు దేవుడు. ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించమన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం అది నీటి మూలంగా అంటే పాస్టర్ ఇచ్చే బాప్తిజం అది, ఆత్మ మూలంగా అంటే దేవుడు ఇచ్చే బాప్తిజం అది. అంటే శరీరాన్ని పొందుకునే బాప్తిజం ఒకటి పాస్టర్ ఇస్తాడు, ఆత్మలో పొందుకునే బాప్తిజం దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత కొత్త జన్మ తిరిగి జన్మించమన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోమన్నాడు. వీళ్ళు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమన్నాడు. ఎందుకు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమన్నాడు అంటే క్రీస్తు శరీరంలో ప్రతి ఒక్కరు కూడా సమానమే. క్యాస్ట్లు ఉంటాయి, అనేకమైన క్యాస్ట్లు ఉంటాయి. ఒక హై అప్పర్ క్యాస్ట్ ఉంటుంది, లో క్యాస్ట్ ఉంటారు. హల్లెలూయా. డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. డబ్బున్న వాళ్ళు పేదలను గౌరవించలేరు, డబ్బున్న వాళ్ళు పేదోడిని ఆదరించలేరు. వాళ్ళని వారి స్థానంలో తగినట్లుగా వారి పక్కన కూర్చొని భోజనం చేయలేరు. హల్లెలూయా. క్యాస్ట్లు ఉంటాయి, అప్పర్ క్యాస్ట్ ఉంటారు, లో క్యాస్ట్ ఉంటారు. ఆ అప్పర్ క్యాస్ట్ లో క్యాస్ట్ గౌరవించలేరు, ప్రేమించలేరు. అంటే వారు వేరు వీళ్ళు వేరు. ఆ ప్లేస్ హై ప్లేస్, ఇది లో ప్లేస్ అన్నట్టుగా వేరే వేరియేషన్స్ ఉంటాయి మనుషుల్లో. హల్లెలూయా. పాస్టర్లు కూడా డబ్బున్న వాళ్ళని ఒకలా చూస్తారు, డబ్బు లేని వాళ్ళని ఒకలా చూస్తారు. ప్రేమి బాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, ఏమీ లేని వాళ్ళని ఒకలా చూస్తారు. అలాగే వేరియేషన్స్ ఉంటాయి. ప్రతి మనుషులు వేరుగా మనుషులు జీవిస్తూ ఉంటారు. ఒకరినొకరు సమానంగా ఐక్యంగా కలిసి బ్రతకలేరు, కలిసి జీవించలేరు. నీవు నేను క్రీస్తులో సమానమే అన్న బ్రతుకు ఆలోచన మనిషికి రాదని. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్పాడంటే క్రీస్తు శరీరంలో దేవుని కుమారులు కుమార్తెలు సిది దేవుని కుమారులు కుమార్తెలు అందరూ కూడా దేవునిలో భాగమై ఉన్నారు. దేవుని క్రీస్తు అందరూ కూడా సమానమై ఉన్నారు అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పాదపరిచర్య పెట్టాడు. పాదపరిచర్య ఏం చేస్తారు? ఈ పాదపరిచర్య చేసే వ్యక్తి ఏం చేస్తుందంటే నాకంటే నా సహోదరి ఎక్కువ, నాకంటే నా సహోదరి హైలో ఉంది, నాకంటే నా సహోదరిని ఎక్కువ దీవించాలి అని చెప్పి ఈమె పాదాల కడుగుతూ ఆమె దీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. మరలా ఆమె కిందకు వచ్చి ఈ కడిగిన అమ్మాయిని మరలి ఈమె కడుగుతుంది. ఎందుకంటే ఈమె కూడా సేమ్ అదే విధంగా స్వార్థం లేకుండా, అసూయ లేకుండా ఈమె ఎలాగైతే అడిగిందో నాకంటే నా సహోదరు పైన ఉండాలని ఈమె కూడా అలాగే అడుగుతుంది, నాకంటే నా సహోదరు పైన ఉండాలని. హల్లెలూయా. అందులో అసూయ లేదు, ద్వేషం లేదు, పగలేదు. క్రీస్తు శరీరం అందరూ ప్రేమించుకొని చక్కగా బాధ్యత కలిగి ఒకరినొకరు గౌరవించుకొని అందరూ కూడా సమానమైన భావాన్ని తీసుకురావడానికి దేవుడు పాదపరిచర్య పెట్టాడు. హల్లెలూయా. ఆ పాదపరిచర్య ఆ యొక్క ముఖ్యమైన భావం ఏంటి తెలియకుండా ఈరోజు దాన్ని తీసివేయడానికి మూలంకాలు పెట్టారు. స్త్రీ బోధించకూడదని చెప్పారు. ప్రభురాత్రి భోజనం పెట్టాడు దేవుడు. ప్రభురాత్రి భోజనం ఎందుకు పెట్టాడంటే ఇశ్రాయేలీయులు పస్కాని ప్రతి సాయంకాల సమయంలో ప్రభురాత్రి భోజనం తీసుకునేవారు. గొర్రెపిల్లను కోసి దాన్ని రక్తాన్ని పట్టుకుని కరుణపీఠం దగ్గరికి ప్రోక్షించేవారు. అది ప్రతి సాయంకాల సమయంలో జరిగేది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ నియమాన్ని అయితే పెట్టాడో ఆ నియమాన్ని యేసుక్రీస్తు పాటిస్తున్నాడు. అదే పద్ధతి యేసుక్రీస్తు పాటిస్తూ ఆయన ఏమంటున్నాడంటే ఇది నా శరీరము, ఇది నా రక్తము అని మాట్లాడుతూ ఉన్నాడు. దానికంటే ముందు పైన ఒక లేఖ ఉంటది, ఏముంటది? ఆయన అప్పగింపబడిన రాత్రి. ఏముంటదండి? ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని అని ఉంటది. అంటే ఆయన ఒక రొట్టెనెత్తుకుని ప్రభురాత్రి భోజనం ఎప్పుడు చేస్తున్నాడు? రాత్రి చేస్తున్నాడు. హల్లెలూయా. దాని చేత ఇజ్రాయేలీ యొక్క క్రమాన్ని వాక్యాన్ని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు దాన్ని పట్టుకుని ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని ఇది నా శరీరము నా రక్తం అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు రాత్రి కాలంలో ఇస్తున్నాడంటే, ఎందుకు సాయంకాలంలో ఇస్తున్నాడంటే ఆ యొక్క సాయంకాలంలోనే ఆ రొట్టె మరణించబోతా ఉంది. అందుకే గుడ్ ఫ్రైడే రోజున ఆయన ఎన్ని గంటలు చనిపోయాడు? ఆయన కరెక్ట్ గా 3 నుంచి 6 మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. ఆ టైంలోనే పస్కా చేస్తున్నారు. ఆ టైంలోనే యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం చేస్తా ఉన్నాడు. దానిని మాదిరిగా ఎందుకు అలగిస్తున్నాడంటే జక్రీ చెప్తున్నాడు ఆ యొక్క నిజమైన రొట్టె. ఆయన ఏం చెప్పాడంటే మనం తీసుకునే చపాతి రొట్టె మొక్క శరీరం కాదు, మనం తీసుకున్న ద్రాక్ష రసము రథము కాదు.
ఆయన ఏం చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీన్ని తీసుకోండి అని చెప్పేసి ఆ యొక్క శరీరం కింద రొట్టెను, రక్తము కింద ద్రాక్షారసాన్ని ఇస్తా ఉన్నాడు. కానీ ఫ్యూచర్ లో, భవిష్యత్తులో ఆయన రాకడ సమయంలో, దేవుడు దిగొచ్చిన సమయంలో అస్సలైన రక్తాన్ని, అస్సలైన రొట్టెను ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడు రొట్టె ఎవరంటే ఆయనే, నేనే జీవాహారాన్ని అయ్యన్నాను అన్నాడు. నేనే రొట్టెను, నేనే ఆహారాన్ని అన్నాడు ఆయన. ఇప్పుడు అస్సలైన రొట్టె ఆయన, చపాతీ కాదు, అస్సలైన రొట్టె ఆయన, అస్సలైన రక్తము ఆయన వాక్యమే అన్నది. ఇప్పుడు ఆయన వాక్యము, ఆయన రక్తము మనకు సాదృశ్యంగా చేస్తున్నాం. కానీ రేకడ సమయంలో నేరుగా దేవుడే వచ్చి రొట్టిగా మారి మన జీవితంలోకి రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే జకరియా గ్రంథం చెప్పినప్పుడు సాయంకాల సమయంలో అస్తమయ కాలమున, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలంలో దేవుడు దిగి వచ్చి ఆ నిజమైన రక్తమును, ఆ నిజమైన ద్రాక్షరసమును, ఆ నిజమైన శరీరాన్ని దేవుడు మనుషులకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే అంత్యకాలంలో సాయంకాల సమయంలో, పగలు కాదు రాత్రి కాదు, ఆయనే ఆ వెలుగుగా దిగి వచ్చి దేవుని ప్రజలకు ఆయనే ఆహారంగా మారబోతా ఉన్నాడు. హల్లెలూయా. దీనిని సాదృశ్యంగా తీసుకుని ఇజ్రాయేల్ ప్రజలకు పస్కా పెట్టాడు. తర్వాత యేసుక్రీస్తు పస్కా గొర్రెపిల్లగా ఆయనే బలైపోయాడు. ఇది నా శరీరం, రక్తం అని చెప్పి సంఘానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఇది ఏమో ఎప్పుడు పడితే అప్పుడు బల్లారదగా చేసి రకరకాల ప్రజలు తీసుకుంటాం కాదు, కానీ కేవలం ఆ సాయంకాల సమయంలో, సూర్యుడు అస్తమించే సమయంలో, పగలు కాదు రాత్రి కాదు, అస్తమించు కాలములో, అస్తమయ కాలమున, సాయంకాల సమయమున ఆయన ప్రజలకు రొట్టిగా మారబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంత చరిత్ర పెట్టాడు ప్రవృత్తి భోజనానికి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం నుంచి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంత చరిత్ర ఉంది. అయితే ఈ రోజు అంత నియమాల ప్రకారంగా బాప్తిజం ఏర్పాటు చేశాడు, నియమం ప్రకారంగా ప్రభుత్వ భోజనం ఏర్పాటు చేశాడు, నియమం ప్రకారంగా ఆ పాద పరిచయం ఏర్పాటు చేశాడు, నియమం ప్రకారంగా పరిశుద్ధాత్మ బాప్తిజం ఏర్పాటు చేశాడు, నియమం ప్రకారంగా కొత్త జన్మ ఏర్పాటు చేశాడు. ఈ నియమాలన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాం గ్రంథముగా అంత్యకాలంలో జరగబోతున్న నిజమైన క్రీస్తు యొక్క రాకడ కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఏమని హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక సాదృశ్యంగా షాడోస్ కి ఇవ్వబడ్డాయి. అయితే సాతానుడు ఏం చేశాడంటే, ఈ యొక్క నియమాలన్నీ పాటిస్తే ఒక ఛాయ్ అర్థమవుతుంది, ఒక రియాలిటీ అర్థమవుతుందని దేవుడు అన్ని కూడా ఛాయగా పెడితే, ఆ ఛాయల్లోనే ప్రజలను పూర్తిగా దారి తప్పించడానికి అనేక రకాల అవతారాలు పెట్టి దొంగ అపోస్తులుగా మారి, వెలుగు దూతలుగా మారి, వాడు అనేక మంది వాడి సంతానాన్ని తయారు చేసుకుని ఆ వెలుగు దూతల భూమిలో పడి, సంఘాల మీద పడి, వారు అనేక రకాలుగా అబద్ధాలను సంఘాలకు, ప్రజలకు నేర్పించి, వాడు ఏం చేశాడంటే ఈ నియమాలలో ఉన్న ఛాయలను ముక్కలు చేసి రియాలిటీని పట్టుకోకుండా చేసేసాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. అసలైన రియాలిటీ చూడకుండా, అసలైన నిజమైన వాస్తవాన్ని చూడకుండా, ఈ రియాలిటీ కాకుండా ఆ ఛాయల్లోనే తప్పిపోయినట్లుగా ప్రజలను దారి తొలగించేశాడు. సపోజ్ ఈ యొక్క ఈస్టర్ని చూద్దాం. ఈ ఈస్టర్ అనేది వాస్తవంగా బైబిల్ని మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కింద ప్రపంచం అంతా కూడా జరుపుకుంటా ఉంది. బోర్డు అయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు లేచాడని చెప్తున్నాం. కానీ దాని అస్సలైన కథ ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో బబులోని యొక్క సామ్రాజ్యం యొక్క ఆ మెసొపొటేమియా నాగరికతలో ఒక పురాణమే ఈ 40 రోజుల కథ. హల్లెలూయా. బబులోనికి పునాదేసింది ఎవరండి? బబులోనికి పునాదేసింది ఎవరు? ఇంకేమైనా ఐడియా ఉందా? అసలు బబులోనికి పునాదేసింది ఎవరంటే, బైబిల్ గ్రంథంలో ఆది కాండం 11వ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. ఆ బబులోనికి పునాదేసింది ఎవరంటే నిమ్రోదు అయి ఉన్నాడు. ఈ నిమ్రోదు ఎవరంటే నోవహు ముని మనవడు. నోవహు ముని మనవడే ఈ యొక్క కూషు కొడుకు నిమ్రోదు. వాడు ఏం చేశాడంటే ప్రపంచం మీద పరాక్రమశాలిగా మారి, వాడి శక్తివంతమైన మనిషిగా మారి, ప్రపంచానంతా వాడు అక్యుపై చేసుకుని, ప్రపంచంలో జనానంతా వాడు అక్యుపై చేసుకుని, వాడి సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని ఒక దేవాలయం కట్టుకున్నాడు. వాడికి ఒక దేవాలయం కట్టుకున్నాడు. నిమ్రోదుకి ఒక దేవాలయం కట్టుకున్నాడు. భూమి మీద మొట్టమొదటిగా మనిషి దేవుడు అయ్యాడు ఎవరంటే నిమ్రోదు అయి ఉన్నాడు. ఈ నిమ్రోదు వాడికి ఒక దేవాలయం కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ దేవాలయంలో వాడి సింహాసనం వేసుకుని కూర్చుని ప్రపంచాన్ని పరిపాలించాలి. ఇప్పుడు ఆ దేవాలయం పేరే బాబేల్ టవర్.
సార్ ఏంటండి అది? బాబేల్ టవర్. బాబేల్ టవర్ అన్నమాట. ఈ బాబేల్ టవర్ కట్టుకుంటున్నాడు. ఈ బాబేల్ టవర్ ఏదో ఒక మనిషికి ఒక మందిరం. దేవుడి ప్రణాళిక ఏంటండి అసలు? దేవుని యొక్క నిజమైన ప్రణాళిక ఏమిటంటే ఆయన ఒక మందిరం కట్టుకోవాలని. ఆ మందిరం యొక్క ప్రణాళిక మొట్టమొదటిగా మోషేకి ఇచ్చాడు. మోషే ప్రత్యక్ష గుడారం కట్టాడు. ఆ తర్వాత ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూసి దాని నమూనా తీసుకుని సొలొమోను మందిరం కట్టాడు. ఆ సొలొమోను మందిరం కట్టిన తర్వాత హేరోదు రాజు ద్వారా దాన్ని బాగు చేయబడింది. నెబుకద్నెజరు దాన్ని బాగుకొట్టేశాడు. తర్వాత మళ్ళీ హేరోదు రాజు దాన్ని బాగు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వచ్చిన 40 సంవత్సరాలకి టైటస్ వెళ్ళి మొత్తం శ్మశానం కింద మార్చేశాడు దాన్ని. హల్లెలూయా. ఆ టైటస్ వెళ్ళి 70వ శతాబ్దంలో పూర్తిగా శ్మశానం కింద మార్చేసిన తర్వాత సొలొమోను మందిరం పోల్చివేయబడి ఆ యొక్క స్థానంలో ఓమర్ మసీద్ కట్టబడింది. ఇప్పుడు ఇజ్రాయేలీలో ఉన్నది. ఇజ్రాయేలీలో యెరూషలేములో సొలొమోను కట్టబడిన మందిరము స్థానంలో అది కూల్చివేయబడి ఓమర్ మసీద్ ఉంది. హల్లెలూయా. ఓమర్ మసీద్ ఉంది అక్కడ. పరిశుద్ధమైన స్థలంలో దానియేలు చెప్తున్నాడు కదండి, మత్తయి 24 మత్తయి మాట్లాడుతున్నాడు. దానియేలు చెప్పబడినట్లుగా పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు అన్నాడు. ఆ పరిశుద్ధమైన స్థలంలో హేయమైన వస్తువు ఏదంటే ఓమర్ మసీద్. ఆ ఓమర్ మసీద్ ఆ స్థలంలో ఉంది. అక్కడంతా కూడా మొత్తం ఆ యొక్క స్థలంలో ఆక్యుపై చేసుకుని పూర్తిగా దాన్ని ధ్వంసం చేసేసి అక్కడ ఒక మసీదు కట్టాడు. దేవుడు మందిరం కట్టుకుంటే కూలగొట్టేశాడు. వాడు మందిరం కట్టుకున్నాడు. దాని పేరు బాబేల్ టవర్. ఆ బాబేల్ టవర్ కట్టుకుని బబులోను టవర్ కట్టుకుని వాడు అలాగా అప్పటి వరకు ఒకటే భాష, ఒకటే మనిషి, ఒకటే ప్రపంచం, ఒకటే దేవుడు కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా వీడు టవర్ కట్టుకున్నాడో, టవర్ కట్టుకుని అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసండి, ఆ యొక్క మనుషులందరినీ ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేనే దేవుడిని ఆరాధించిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసండి, దేవుడు దాన్ని చూశాడు పరలోకం నుంచి. పరలోకం నుంచి దేవుడు చూసి దీనిని ఆపాలి, మనిషి దేవుడిగా మారడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, దీనిని ఆపాలని చెప్పి దేవుడు దిగొచ్చి దానిని తారుమారు చేసేసాడు. హల్లెలూయా. తారుమారు అనగా గలిబిలి, గలిబిలి అనగా గందరగోళం, గందరగోళం అనగా దానికి ఏం పేరు ఇక్కడ పేరు బబులోను అన్నాడు. బబులోను అంటే అర్థం ఏంటంటే గందరగోళము అని అర్థం. అంటే అప్పుడు దాకా క్లారిటీ ఉంది దేవుడు ఎవరో, భాష ఏంటో, వారి యొక్క ఉద్దేశం ఏమిటో ప్రజలందరికీ ఒకలా క్లారిటీ ఉందని. కానీ ఎప్పుడైతే బాబేలు టవర్ కట్టి ఉన్నాడో దేవుడు వచ్చి దాన్ని గందరగోళం కింద, గజిబిజి కింద, బబులోని కింద మార్చేసినప్పుడు మొత్తం ఒకటి భాష ఒకటికి అర్థం కాకుండా పోయింది. కాపీ ఇమ్మంటే పారెత్తున్నాడు, పారిమ్మంటే ఇసుకెత్తున్నాడు, ఇసుకెమ్మంటే సిమెంట్ ఎత్తున్నాడు. హల్లెలూయా. ఇది మొత్తం గజిబిజిగా ఉంది, గందరగోళం ఉందని చెప్పేసి ఎక్కడో అక్కడ తలపోటు వచ్చేసి అక్కడ ఎవరు ఎక్కడి సామాన్లు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. కట్టి వాళ్ళు ఆగిపోయి వెళ్ళిపోయారు. ఆ బబులోని అక్కడ ఆగిపోయింది, ఆ బాబేల్ టవర్ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఆ సామ్రాజ్యము దాన్ని విస్తరించి ఆ బబులోను సామ్రాజ్యం మనం చేసే ప్రపంచమంతా విగ్రహారాధన అంతా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది. ప్రపంచంలో పాకిన విగ్రహారాధన అంతా ఫస్ట్ బబులోనులో స్టార్ట్ అయింది. ఆ బబులోనులో స్టార్ట్ అయిన విగ్రహారాధన అంతా ప్రపంచమంతా అనేక వేల రూపాలలో అనేకమైన పేర్లు మార్చుకుని విగ్రహారాధన చేసుకుంటున్నారు. కానీ ఎంత జరిగేది విగ్రహారాధన అంతా ఒక చోట నుంచి వచ్చింది, అదంతా ఒకటే. ఏమైనా హల్లెలూయా. ఆ యొక్క భార్య సెమిరామిస్, ఈ యొక్క నిమ్రోద్ భార్య సెమిరామిస్. సెమిరామిస్ భార్య కాదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. చరిత్ర చెప్తున్నాను, మరి కొంచెం జాగ్రత్తగా మరి పట్టుకోండి. సెమిరామిస్ భార్య నిమ్రోద్ భార్య కాదు. ఈ సెమిరామిస్ ఎవరంటే కూషు భార్య. కూషు భార్య ఈ నిమ్రోదికి తల్లి అవుతుంది. నిమ్రోదికి తల్లి అవుతుంది. ఈ సెమిరామిస్ చాలా అందగెత్తండి. ఒక రకంగా చెప్పాలంటే ఒక కామపిశాచి, చాలా భయంకరమైన కామపిశాచి, చాలా దారుణమైన మనిషి అన్నమాట. మనుషులందరినీ అతను అండర్లో పెట్టుకుని ప్రపంచాన్ని శాసించి నడిపించేది ఆమె. హల్లెలూయా. ఈ నిమ్రోదు కనపడుతున్నాడు, ఈ కూషి కనపడుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒక బహిరంగ బొమ్మలా కనపడుతున్నారు. మెయింటెనెన్స్ చేసేదంతా కూడా సెమిరామిస్. అయితే సెమిరామిస్ చాలా అందగెత్తి కాబట్టి ఈ యొక్క కూషు వయసులోనే చనిపోయాడు, యవనస్తులుగానే చనిపోయాడు కొడుకు పుట్టిన తర్వాత. అయితే ఈ యొక్క నిమ్రోదు ఏం చేశాడంటే ఆ అందాన్ని చూసి మోహించి సొంత తల్లిని భార్యగా చేసేసుకున్నాడు.
హల్లెలూయా. వింటున్నారండి? ఎస్ సార్. నేనేమి కల్పన కథ చెప్పట్లేదు. మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఒక మరి అమ్మని ఒక యేసుక్రీస్తు ఒళ్ళో పడుకోబెట్టినట్టుగా చేస్తారు. యేసుక్రీస్తుని ఒళ్ళో పడుకోబెట్టినట్టుగా పెద్ద విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రతి చర్చి ముందు కూడా పెడతారు. అది ఎందుకు పెడతారంటే యాక్చువల్ గా ఆ ఒళ్ళో పడుకున్న వ్యక్తి అతనే కొడుకు, అతనే భర్త. అంటే ఒళ్ళు ఎందుకు పడుకోబెట్టాడంటే తల్లిగా ఆమె పాలిస్తుంది, ఆ యొక్క భర్తగా కూడా అతను అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క భర్తే కొడుకు, కొడుకే భర్త. అసలైన భర్త చనిపోయిన తర్వాత సొంత కొడుకునే భర్త కింద తీసుకుందామే. అది భర్త కింద తీసుకోలేదు కదా, ఒక అక్రమ సంబంధంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఒక అక్రమ సంబంధంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం ద్వారా ఈమె ప్రెగ్నెంట్ అయిపోయింది. ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఈమె ఏం చేసిందంటే, ఇప్పుడు సమాజం ఏమంటది? భర్త చచ్చిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిందంటే సమాజం ఏమంటది? ఖచ్చితంగా వేశ్య, ఈమె తప్పు చేస్తుంది, పాపం చేస్తుంది. అలాంటిది ఇలాంటి రాజ్యాన్ని పరిపాలించడానికి ఈమె అర్హులు కాదు అని చెప్పి సమాజంలో ఆటోమేటిక్ గా గందరగోళం వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం ఏం చేసిందంటే, ఆ యొక్క ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాబు డెలివరీ అయ్యే సమయంలో ఆమె వెళ్ళిపోయి ఒక చెట్టు కింద డెలివరీ అయిన బాబుని సూర్య కిరణాలు పడేటట్లుగా ఒక చెట్టు కింద ఆ బాబుని పడుకోబెట్టి, నా భర్త చచ్చిపోయేటప్పుడు నేను సూర్యుల్లో కలిసిపోతాను అనేవాడు. నేను సూర్యుల్లో కలిసిపోవడం అని చెప్పిన కారణం చేత సూర్యుడు నన్ను కమ్ముకోవడం ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు పుట్టిన బాబు సూర్యుడు అతని మీద ప్రకాశిస్తున్నాడు అని చెప్పేసి ఆ చెట్టు కింద పడుకోబెట్టింది. ఈ రోజు మన నూతన క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే, ఆ బాలుడు పడుకున్న చెట్టు క్రిస్మస్ ట్రీ అయింది. ఈరోజు క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది ఆ బాలుడు అక్కడ పడుకున్నాడు. ఎవరు ఆ బాలుడు అంటే, అక్రమ సంబంధము ద్వారా సెమిరామెస్ కి నిమ్రుడికి పుట్టిన వాడు తమ్మూజ్ అన్నమాట. ఆ తమ్మూజ్ అన్నవాడు హెస్కేల్ గ్రంథంలో ఉంటది. ఇది ఆ తమ్మూజ్ అన్నవాడు పుట్టడం ద్వారా ఆ చెట్టు కింద పడుకోబెట్టారు. ఆ చెట్టు క్రిస్మస్ ట్రీగా మారింది. అంటే ఈ స్టోరీ అంతా ముందు జరిగింది. ఎలా జరిగిందంటే, ఈ గత కాలంలో జరగబోతా ఉంది. దీనికి పునాది వేస్తున్నాడు సాతాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. దీనికి పునాది వేస్తున్నాడు. ఎందుకంటే భర్త లేకుండా ఫ్యూచర్ లో మరియమ్మ ప్రెగ్నెంట్ కాబోతుంది. ఈయనేం చెప్తుందంటే, ఇప్పుడు మరియమ్మ నన్ను పరిశుద్ధాత్మ కమ్ముకోవడం ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని మరియమ్మ చెప్తుంది. కానీ అక్కడ సిమరేలీస్ ఏం చెప్పిందంటే, పరిశుద్ధాత్మ అంట్ల సూర్యుడు కమ్ముకోవడం వల్ల నేను పుట్టాను. హల్లెలూయా. సూర్యుడు అనగా మనకి తెలుసు, బయలులోనే ఉంటుంది బయలుదేవత. ఈ బయలుదేవత ఎవరుగా సూర్యుడై ఉన్నాడు. ఇప్పుడు సూర్య దేవత యొక్క ఆరాధికులందరూ కూడా ఆరాధన చేసే ఆరాధన ఏంటంటే, సూర్యుడిని అవసరం ఎందుకు చేస్తారంటే ఆ బయలుదేవత ఆరాధన. అది ఇప్పుడు వారు ఏం చేశారంటే, ఆ యొక్క బాలున్న చెట్టు కింద పడుకోబెట్టి అతనే నిజమైన వారసుడు, సూర్య దేవుని కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, దేవుని కుమారుడు అని చెప్పి తమ్మూజుని దేవుని కుమారుడు చేశారు. హల్లెలూయా. ఆ విధంగా క్రిస్మస్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. క్రిస్మస్ ట్రీ అనేది యాడ్ అవుతుంది. యాక్చువల్ గా మనం చేసే క్రిస్మస్ యేసుక్రీస్తు కాదంట. తమ్మూజు పుట్టినరోజు డిసెంబర్ 24 నైట్ అర్ధరాత్రి 12 పుట్టాడు. అర్ధరాత్రి 12 డిసెంబర్ 12 డిసెంబర్లలో 25వ తారీఖున వాడు పుట్టిన డేట్. అది యేసుక్రీస్తు పుట్టిన డేట్ ఎక్కడ బైబిల్లో రాయవాలేదు. ఎక్కడ మనం రాసినట్టుగా కనబడదు. అసలు యేసుక్రీస్తు డిసెంబర్లోనే పుట్టలేదు. ఆయన పుట్టింది ఏప్రిల్ నెలలో బైబిల్ ప్రకారంగా. కానీ డిసెంబర్లో పుట్టింది ఎవరైనా తమ్మూసు. వాడు పుట్టిన చెట్టు ఉంటుంది, వాడు పుట్టిన డేటు డిసెంబర్ నెల ఉంటుంది. హల్లెలూయా. ఆ విధంగా దాన్ని క్రియేట్ చేశాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఈ యొక్క సెమిరామిస్ ని అష్టారితే దేవతగా పూజించేవారు. ఈ అష్టారితే దేవతకు ఒక చెల్లి ఉంది. ఈ చెల్లి చనిపోయింది. భూమి మీదకి వచ్చి కొన్ని కష్టాల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా ఇబ్బందులు పడిపోయి ఆ పాతాళాలు ఇరుక్కుపోయింది. ఆ పాతాళాలు ఇరుక్కుపోయిన చెల్లిని విడిపించుకోవడానికి అష్టారితే దేవత ఆకాశపు రాణి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆ యొక్క శ్రమల ద్వారా, కష్టాల ద్వారా ఆ యొక్క చెల్లిని విడిపించుకుని మరలా ఆకాశ రాణిగా తీసుకెళ్ళడానికి పట్టిన కాలం 40 రోజులు. ఈ 40 రోజులు కావాలని 40 రోజుల శ్రమల కింద క్రిస్టియన్లో పెట్టారు. ఈ చెల్లి ఎవరంటే సంఘము. ఈ అష్టారితే దేవత ఎవరంటే సంఘానికి నడిపించే ఆకాశపు రాణి దేవత, పరలోకపు రాణి అంటారు. ఈ పరలోకపు రాణిగా పిలువబడి, ఈ పరలోకపు రాణి అందుకే
అందుకే ఇర్మి అంటాడు చూసారా, నిజమైన వాక్యానికి బదులుగా మీరు ఆకాశపురానికి పిండి వంటలు చేస్తున్నారు అంటున్నాడు. ఎవరికి చేస్తున్నారు పిండి వంటలు? పండుగ పిండి వంటలు చేసేస్తారు. అరిసి వండుతారు, గారెలు వండుతారు, బూరెలు వండుతారు, ఏ రకరకాల పప్పులు అనుకుంటారు. పండుగ అంటే పప్పులు అంటారు. ఎందుకంటే ఆ కాలంలో బహుళనీయులు పండుగ వస్తే ఆకాశపురానికి పిండి వంటలు ఉండేవారు. హల్లెలూయా. దాన్ని చెప్తున్నాడు ఇర్మియా. అయితే ఈ విధంగా ఆ యొక్క 40 రోజుల శ్రమ కాలాన్ని తీసుకొచ్చి క్రిస్టియన్లో పెట్టి ఆ యొక్క 40 రోజుల శ్రమ కింద పెట్టి ఆమె శ్రమ పడే దాన్ని గుడ్ ఫ్రైడే కింద, ఈస్టర్ కింద, అష్టార్థి దేవతను ఈస్టర్ కింద మార్చి క్రైస్తవంలో చొప్పించారు. హల్లెలూయా. ఈ అష్టార్థి దేవత అంటే గుడ్లు పొదిగే యంత్రం ఇది. గుడ్లు అంటే సంతానోత్పత్తి దేవత అన్నమాట. అంటే సంతానోత్పత్తి దేవతగా చిత్రీకరించి అష్టార్థి దేవతను ఆరాధించేవారు. అష్టార్థి దేవత దీనికి సదృశమైన కుందేలును ఈజిప్టియన్స్ ఏం చేసేవారంటే అష్టార్థి దేవతను కుందేలుగా చేసుకుని ఆ కుందేలును ఆరాధించేవారు వాళ్ళు. అందుకే చాలా మంది క్రైస్తవులు మీరు యూట్యూబ్ లో కొట్టండి, క్రోమ్ లో, గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. ఈస్టర్ రోజుని గుడ్లు పంచుకుంటారు, కోడిగుడ్లు పంచుకుంటారు, కుందేలు పంచుకుంటారు. ఎందుకు వాళ్ళు గుడ్లకు రంగులు వేసేసి పంచుకుంటారు. పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు ఇలా గుడ్లకు రంగులు వేసి వాళ్ళు గుడ్లు పంచుకుంటారు. గుడ్లు ఎవరంటే దేవుని కుమారులు, కుందేలు ఎవరంటే అష్టార్థి దేవత. మీరు పురాణాలు చదవండి, గ్రంథాలు చదవండి. అసలు సంతానం వచ్చింది ఎవరి నుంచి అంటే మన కొన్ని గ్రంథాలు, కొన్ని సాక్ష్యాలు మనకి ఎలా కనబడుతుంటే దేవుడి నుంచి సంతానం వచ్చినట్టుగా కనబడదు. స్త్రీయ సంతానాన్ని భూమి మీద తీసుకొస్తున్నట్టుగా మాతృ దేవతగా ఆమె కనబడుతుంది. హల్లెలూయా. ఏమంటారు ఆమెని? సంతానోత్పత్తి దేవత. స్త్రీయే సంతానం ఇస్తుంది తప్ప పురుషుడు కాదు. స్త్రీ ద్వారానే, ఆది పరాశక్తి ద్వారానే ఆమె సంతానాన్ని ఉత్పత్తి చేస్తా ఉంది, కానీ దేవుడు కాదు అని కొన్ని గ్రంథాలు, పురాణాలు చెప్తున్నాయి. ఈ యొక్క సిద్ధాంతాన్ని సంఘంలో తీసుకొచ్చి ఒక సంఘం ఏమైందండి? సంఘమే అష్టార్థి దేవత అయిపోయింది. ఇప్పుడు సంఘమే సంతానోత్పత్తి చేస్తుంది, గుడ్లు పెడుతుంది. యేసుక్రీస్తు సంబంధం లేదు, నిజమైన వాక్యంతో సంబంధం లేదు. వీళ్ళు ఎవరో వాక్యం చెప్పేస్తారు, వాళ్ళు క్రైస్తవులు మంచేస్తారు, సంఘంలో మతం కలిపేస్తారు. వాళ్ళ వాక్యంతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, అపొస్తలుల బోధతో సంబంధం లేదు, సత్యంతో సంబంధం లేదు. వీళ్ళు క్రైస్తవులు పెరిగిపోతారు. ఎలాంటి క్రైస్తవులు అంటే కయ్యేను గురింట్లో పెరిగిపోతాడు. కయ్యేను పుట్టాడు, వాడు కుమారుడే, కానీ ఉపయోగం ఏంటి? సొంత తమ్ముని చంపేశాడు, హత్య చేశాడు, దేవుడికి ఎదురే సమాధానం చెప్పాడు. భయంకరంగా అతను క్రూరత్వం ప్రవేశించాడు, దేవుడికి ఎదురు చెప్పాడు. నా తమ్ముడికి కాపలా పెట్టావు అన్నాడు. హత్య చేశాడు, అబద్ధమాడాడు, భయంకరంగా అసూయపడ్డాడు, ద్వేషించాడు. ఇవన్నీ సంఘాలలో నిజమైన పండగ సమాధి దగ్గరికి సంఘాన్ని నరికేసి శుభ్రంగా ముగ్గురు పెట్టేసి పువ్వులకి జల్లేసి కోతులు వచ్చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలలో నిజమైన ఇష్టం చూసుకోవట్లేదు. వాళ్ళ హృదయాల్లో అసూయ, ద్వేషము, పగ ఆ కయ్యేళ్ళగా వారు జీవిస్తూ కయ్యేళ్ళ పువ్వులు అలంకరిస్తా ఉన్నారు. కానీ కయ్యను ఆరాధన ఎలా చేశాడండి? బలిపీఠం దగ్గర పువ్వులన్నీ అలంకరించి ఆ తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ తీసుకొచ్చి బలిపీఠం దగ్గర పెట్టి, దేవుడా నా ఆరాధన అంగీకరించి అన్నాడు. హల్లెలూయా. దేవుడు అని తోసేశాడు. నీ ఆరాధన గనిసొంపుగా లేదు, తీసిపడే అన్నాడు. ఏదైతే గొర్రెపిల్లని తీసుకుని ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి ఆ గొర్రెపిల్లను కోసి ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠంలో మోక్షించి పశ్చాత్తాపంతో విరిగి నెలిగిన మనసుతో దేవుని వేడుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. రక్తము ప్రోక్షించబడిన బలిపీఠాన్ని దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పణ అంగీకరించబడింది, ఎందుకంటే హేబేలు అర్పణ మీద రక్తం ఉంది, కయ్యేను అర్పణ మీద రక్తం లేదు, ఫలాలు ఉన్నాయి. అంటే వాడు అర్థం ఏంటంటే నా తల్లి ఫలం తినడం వల్ల, పండు తినడం వల్ల పాపం చేసిందని కయ్యేను అనుకుంటున్నాడు. హేబేలు ఏమనుకున్నాడు? నా తల్లి వ్యభిచరించడం వల్ల తప్పు చేసి సాతానుతో అక్రమ సంబంధం పెట్టుకుని నా తల్లి వ్యభిచరించింది కనుక నా రక్తము చెడిపోయింది, నా రక్తము చెడిపోయిన కారణం చేత నేను రక్తాన్ని ప్రోక్షించాలి, రక్తానికి రక్తమే ప్రాయశ్చిత్తార్థం జరుగుతుందని చెప్పి ఆ రక్తాన్ని ప్రోక్షించాడు హేబేలు. కయ్యనైతే అందులో విరిగినెరిగిన మనసు లేదు, బాధ లేదు, చింత లేదు, ఏమి లేదు, అన్ని పోసుకొని చెట్టేసి తీసేసుకోబోవా అన్నాడు అంతే. కానీ హేబేలు అయితే ఆ యొక్క విరిగి నెరిగిన హృదయంతో పాపం నా జీవితంలో ఉంది, నా రక్తంలో ఉంది, ఆ రక్తానికి తిరిగి రక్తం ప్రోక్షిస్తేనే పాపం పరిహారం అవుతుందని చెప్పి హేబేలు ఆరాధన చేస్తా ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు రక్తం కార్చవలసి వచ్చింది, అందుకే కరుణాపేట మీద రక్తాన్ని ప్రోక్షించవలసి వచ్చింది. మీరు ఆది కాండం ప్రకటన వరకు చూస్తే
రక్తం మీద కరుణాపీఠం మీద ఎప్పుడు కూడా రక్తాన్ని ప్రోక్షిస్తూనే ఉన్నారు. గోవుల రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం, ఎద్దుల రక్తం అన్ని కూడా కరుణాపీఠం మీద ప్రోక్షిస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈ రక్తాలన్నీ ఎప్పుడు నిలిచివేయబడ్డాయంటే ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు రక్తం కాచాడో, ప్రాణం పెట్టాడో, ఆ యొక్క రక్తము ద్వారా ఈ జంతు బలి అంతా కూడా ఆగిపోయింది. ఒకే ఒక బలితో, యేసుక్రీస్తు యొక్క నిజమైన దేవుని గొర్రెపిల్ల బలితో ఆ బలులన్నీ ఆగిపోయింది, నిలిపివేయబడ్డాయి. కానీ ఈ యొక్క రెవల్యూషన్, ఈ యొక్క ప్రత్యక్షత, ఆ రక్తమును కూర్చిన ప్రత్యక్షత కయ్యేది లేదండి. ఈ రక్తమును కూర్చిన ప్రత్యక్షత కయ్యేది లేకపోవడం కారణం చేత ఇతను తప్పుడు ఆరాధన చేసి తప్పుడు క్రమాన్ని తీసుకొచ్చి అతను దేవుని యొక్క అర్పణ స్వీకరించలేనట్టుగా త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజు ఇద్దరు ఆరాధికులు ఉన్నారండి. ఒకడు అబద్ధ సంఘముగా ఆరాధిస్తూ ఉన్నాడు, రెండవడు నిజ సంఘముగా ఆరాధిస్తూ ఉన్నాడు. నిజ సంఘం యొక్క బలిపీఠం మీద రక్తం ఉంది, అబద్ధ సంఘం మీద క్రియలు ఉన్నాయి. పళ్ళు అంటే క్రియలు, ఫలాలు. ఆ క్రియలు ఉన్నాయి. మంచిగా డెకరేట్ చేసి పువ్వులు ఎట్టి అందంగా అలంకరించుకొని చక్కగా ఫలాలు పెట్టి, చూడండి సంఘాల్లో కొంతమంది పెడతారు. సంవత్సరం ఎండింగ్ లో, నూతన సంవత్సరం సమయాల్లో పులిపేట దగ్గరికి వెళ్ళి పళ్ళన్నీ తీసుకొచ్చి 4 యాపిల్ కొనేసి పేరు రాసి అక్కడ పెట్టేస్తారు. అటుకులు తీసుకొచ్చి ఒక గెల రాసి పేరు రాసి అక్కడ పెట్టేస్తారు. అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్ సంగతి వచ్చేసి మాట పెట్టేస్తారు. డౌట్ వేస్తారు, రెండోసారి సంఘం పెట్టంటాడు. ఆ పుల్లు ఎత్తమని ఎవరు చెప్పారు? అసలు బలిపీఠం దగ్గర పళ్ళు ఎత్తుకొచ్చే పద్ధతి ఎక్కడది తెలుసా మీకు? ఎక్కడదో ఆ బలిపీఠం దగ్గర పళ్ళు పట్టుకొచ్చి పూజించే ఆరాధన కయ్యింది, ఆ త్రోసివేయబడిన కయ్యింది. ఆ ఆరాధన కయ్యని యొక్క ఆరాధన పళ్ళు ఎట్టుకొచ్చి అర్పించింది త్రోసేశారంటే మరి ఈ ఆరాధన త్రోసేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా త్రోసేస్తాడు. అతను బలిపీఠం మీద రక్తం లేదు, అతను బలిపీఠం మీద గర్వం ఉంది, అతను బలిపీఠం మీద అసూయ ఉంది, అతను బలిపీఠం మీద ద్వేషం ఉంది. నరహంతుడిగా మారిపోయాడు అతను. అందుకే దేవుడు అతను త్రోసేశాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ లోకాసు వార్తలో ఆయన ఉద్దేశం ఏంటంటే, పునరుద్ధానం యొక్క ఈస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 24:48 చెప్తున్నాడు, ఈ సంగతులు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిందని మీ మీదకి పంపుచున్నాను, మీరు పైన శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచామని చెప్తున్నాడు. అంటే ఆయన ఆశయం ఏంటంటే, పునరుద్ధానం యొక్క రుజువు ఏంటంటే, పునరుద్ధానం యొక్క ఫలితం ఏంటంటే పైనుంచి శక్తి పొందుకోవాలి. అంటే పైనుంచి శక్తి, పైనుండి పరిశుద్ధాత్మలు పొందుకోవాలి. పైనుంచి పరిశుద్ధాత్మ పొందుకొని నిజమైన సాక్షులుగా నిజమైన జీవితాల్లో రావాలి. ఆయన యెరూషలేములో సమాధి పదలో సమాధిలో నుంచి బయటికి ఎందుకు వచ్చాడంటే, ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నీ హృదయం అనే సమాధిలోనికి రావడానికి. ఏమైనా హల్లెలూయా. అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు యెరూషలేములో సంఘం ఆ యొక్క సమాధిని ఖాళీ చేసేయడం బయటికి ఎందుకు వచ్చాడంటే, ఆ సమాధిలోని బయటకు వచ్చి ఈ హృదయం అనే సమాధిలోని అడుగు పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఈ హృదయం అనే ఆ సమాధిలో అడుగు పెట్టాలి. అయితే ఏం జరిగిందండి, వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ సమాధుల దగ్గరికి లలికేసి శుభ్రంగా తెరవబడకుండా అలాగే ముగ్గులు ఎట్టేసి ఆ పైపైన సోకులు, పైపైన ముగ్గులు, పైపైన పువ్వులు అందంగా కనబడుతున్నారు. కానీ ఆ సంఘాల్లో కుళ్ళిపోయిన ఎముకలు, ఆ కుళ్ళిపోయిన పేగులు, కుళ్ళిపోయిన శరీరాలు, పురుగులు పట్టేసిన శరీరాలు ఆ భయంకరమైన కనబడుతున్నాయి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీరు సొన్నం కొట్టు సమాధులయ్యా అన్నాడు. సొన్నం కొట్టిన సమాధులు ఎలా తెల్లగా కనబడతాయి ప్రతి ఈస్టర్ వచ్చేసినప్పటికీ. లోపల అంత కల్మషం, పురుగులు, ఎముకలు, గూళ్ళు, మురికంతా ఉంటుంది. అక్కడ బ్యాక్టీరియాలన్నీ అక్కడ ఉంటాయి, దెయ్యాలన్నీ అక్కడ ఉంటాయి, మొత్తం అన్ని కూడా అక్కడ ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజు మనుషుల యొక్క హృదయాలు కూడా అలాగే ఉన్నాయి. పైకి మంచి మంచి చీరలు కట్టుకుని, మంచి మంచి సూట్లు వేసుకుని, బూట్లు వేసుకుని, మంచి మంచి కలజోలు పెట్టుకుని, హెయిర్ స్టైల్ మంచిగా దూకుని, సెట్లు రాసి, పర్ఫ్యూములు రాసి అందంగా మనుషులు కనపడ్డ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ లోపల ఏమో మొత్తమంతా అసూయ, ద్వేషం, పగ, కుట్ర, కపటం, స్వార్థం, అసూయ, అక్రమ సంబంధాలు, భయంకరంగా పాపం, ఆ దుర్మార్గం, గర్వం, అవివేకం, అవిశ్వాసం అన్ని మూట పెట్టుకుని ఉన్నారు. హల్లెలూయా. లోపలన్నీ పెట్టుకుని ఎన్ని కొవ్వొత్తులు వెలిగించినా ఏమవట్లేదు, ఎన్ని సమాధులు వెలిగినా ఏమవట్లేదు, ఎన్ని అగరత్తులు వెలిగించినా ఏమవట్లేదు, ఎన్ని పువ్వులు ఎట్టినా ఏమవట్లేదు. మళ్ళీ సూర్యుడు ఎత్తున్నాడు, ఎండకత్తున్నాడు, పువ్వులన్నీ వాడిపోతున్నాయి. హల్లెలూయా. సంవత్సరం వెళ్తున్నారు, అలిగేస్తున్నారు, వచ్చేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, ఏమవట్లేదు. ఈ సమాధి మాత్రం తెరవబట్టలేదు. ఈ లోపల ఉన్న కల్మసం మాత్రం బయటకు పోవడం లేదు. కానీ
దేవుడు అసలైన ఉద్దేశాన్ని అలా చెప్పట్లేదండి. వెళ్ళి ఆచారపరంగా సమాధానం ఎలుపుకోండి అయ్యా, పువ్వులెట్టుకోండి అయ్యా, లేకపోతే ఇంటింటికి తిరగండి అయ్యా, క్రీస్తుని లేచి నేను ప్రకటన చేయండి అయ్యా అని ఏమైనా ఏం చెప్పలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే లేచి వచ్చిన తర్వాత పైనుంచి మీరు శక్తి పొందుకోవాలి అని చెప్పాడు. అంటే మీరు పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలి. మీకు పరిశుద్ధాత్మనివ్వడానికి నేను అక్కడ సమాధులను పైకి వచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చింది ఎందుకంటే పెంతుకోసం దినాన్న ఆయన ఈ సమాధిని బద్దలు వచ్చి పెంతుకోసం దిన 120 సమాధులు బద్దలు కొట్టి వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 120 సమాధులు బద్దలు కొట్టాడు ఆయన. ఒక్క సమాధి మట్టి సమాధి బద్దలు కొట్టి 120 మానవ హృదయాలు బద్దలు కొట్టి అందులో వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రాసెస్ ఏంటి? చనిపోయి లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇది వద్దు ప్రజలకి, ఇది వద్దు. వెళ్ళి వెలిగించామా, వచ్చామా, మళ్ళీ మన పనులు మన నిమగ్నం అయిపోయామా అని ఏదో పండగ ఆచారపరంగా సిద్ధాంతపరంగా ఆ బబులోనులు సామ్రాజ్యం యొక్క మొసపుటోమియా పురాణం చేయలేకపోతున్నారు. కానీ ఆ అష్టార్థి యొక్క దేవత యొక్క ఆ యొక్క సంతానోత్పత్తి దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతా ఉన్నారు. కానీ నిజమైన ఈస్టర్ చేసుకుని నిజమైన పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఈ రోజు వారు ఆసక్తి చూపించట్లేదు. హల్లెలూయా. ఎందుకు అలా చూపించట్లేదంటే మనం ఒక్కసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. దీన్ని నేను చదివి ముగించేస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. ప్రకటన గ్రంథం 3:7. ప్రకటన గ్రంథం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను 3:14. లవోదియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమె నన్నువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానే ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానే ఉండక నీవు వెచ్చగా ఉన్నావు. ఇది ఈ చివరి కాలం లవోదిక సంఘకాలం అన్నమాట. మనము ఇక్కడ ఉన్నాం. ఈ సంఘకాలంలో ఉన్న చివరి కాలం అంత్యకాలం ఉన్న ప్రజలు ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే చల్లగాను లేరు, వెచ్చగాను లేరు. అటు దేవుడు లేరు, ఇటు దెయ్యం దగ్గర లేరు. ఇటు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి తీర్చేసుకుంటున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు తెచ్చి తీసేసుకుంటున్నారు. హల్లెలూయా. దెయ్యం దగ్గర సంతోషిస్తున్నారు, దేవుడి దగ్గర సంతోషిస్తున్నారు. అటు దేవుడు కావాలంటే ఇటు దెయ్యము కావాలట. ఇది ఎలా సాధ్యమవుతుందండి? ఇది ఎలా సాధ్యమవుతుంది? దేవుడు దెయ్యము కావాలంటే కుదరదు. యేసుక్రీస్తు అన్నాడు, విశ్వాసకి అవిశ్వాసకి పోలెక్కడా అని యేసుక్రీస్తు అడిగాడు. దేవుడు విశ్వాస అయి ఉన్నాడు, సాతాను అవిశ్వాస అయి ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎక్కడ పొత్తు కుదురుతుంది? వాళ్ళకి పొత్తు కుదరినప్పుడు వాళ్ళ పిల్లలకి ఎలా పొత్తు కుదురుతుంది? ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే చల్లగానే లేరు, వెచ్చగానే లేరు. దేవుడి దగ్గర లేరు, దెయ్యం దగ్గర లేరు. రెండూ వచ్చేస్తున్నాయి. అటు లోకంలోకి వెళ్ళి ఎంజాయ్, ఇటు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్. ఇటు క్రిస్మస్ లోని ఎంజాయ్, అటు సినిమా హాల్లోని ఎంజాయ్. ఇటు దేవుళ్ళని ఎంజాయ్, అటు రాజకీయాల్లోని ఎంజాయ్. హల్లెలూయా. ఇటు మతభక్తి, రాజకీయ శక్తి అన్ని కూడా కలగలుపు. చల్లగానే వెచ్చగా లేదు, నువ్వు వెచ్చగా ఉన్నారు, మొత్తం కలిపేశారు. వేడి నీళ్ళు చల్లీలే ఉంటాయి. ఈ వేడి నీళ్ళు చల్లీలు కలిపి ఎలా ఉంటాయి? నువ్వు వెచ్చగా మారిపోతాయి. అంటే మూడో రకం కలిసింది అక్కడ. హల్లెలూయా. దేవుడు నాకు నమ్మకం కాక వీళ్ళు చల్లగానే లేదు, వెచ్చగా లేదు. నువ్వు వెచ్చగా ఉంటే ఎంత వెచ్చగా ఉంటే ఎంతో బాగుంటున్నాడు దేవుడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే నోటు నుంచి ఉమ్ము వస్తున్నాడు. ఈ కాలంలో ప్రపంచం ప్రారంభమైన తర్వాత ప్రజలను చూసి నోటిని క్యాండర్కిచ్చి ఉమ్మూసేది ఈ కాలంలో దేవుడు. ఈ కాలంలో ఉన్న ప్రజలను చూసి ఎంత దౌర్భాగ్యంగా మారిపోయారంటే ఈరోజు క్రైస్తవులైన వారు ఎంత భయంకరంగా ఈరోజు సత్యులకి ఎలుగులు మారిపోయారంటే కనీసం దేవుడు అంటే లెక్క లేకుండా, ప్రార్థన అంటే లెక్క లేకుండా, బైబిల్ అంటే లెక్క లేకుండా, వాక్యం అంటే లెక్క లేకుండా వారి సొంత విధానాలు పాటించడానికి ఇష్టపడుతున్నారండి. దేవుడే ఉమ్మూసే స్థితికి వెళ్ళిపోయాడు క్రైస్తవులు. అరే మేము చాలా ప్రార్థన పరులామండి, చాలా భక్తిగా ఉంటామండి, ఏ కూటాన్ని విడిచిపెట్టమండి, ప్రతి చర్చికి వెళ్తామండి, ప్రతి ఆరాధనకి వెళ్తామండి, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి, మా ప్రాణం అండి అని చెబుతున్నారు. మాటలైతే చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. కానీ వారి జీవితాలు చూస్తే వారి జీవితాల్లో పైకి భక్తి కనిపించినట్టుగా లోన శక్తి లేదు. ఏమైనా హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు దేవుడే ఉమ్మోస్తున్నాడు. క్రైస్తవులను చూసి, వారు బైబిల్ పట్టుకుని వెళ్తున్న వారిని చూసి దేవుడు ఉమ్మోస్తున్నాడు.
చిచ్చి అని కేంద్రకి చుమ్మూసే స్థితికి రోజు క్రైస్తవులు వెళ్ళారండి. అంత భయంకరమైన జీవితాలు ఈరోజు జీవిస్తున్నారు. పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం గల వారే. హల్లెలూయా. కొంచెం కష్టం వచ్చిందంటే ప్రార్థన మానేస్తారు, కొంచెం నిప్పు కలుగుతుందంటే మానేస్తారు. హల్లెలూయా. ఏదైనా బాధ కలుగుతుందంటే ఆరాధనకి ఎవరు, దేవుడు ఏదైనా వాళ్ళకి నష్టం కలిగిస్తున్నాడంటే దేవుడు వదిలేస్తారు. ఏమైనా హల్లెలూయా. చూడండి అక్కడ ఎంత భయంకరంగా దేవుడే ఉమ్మేసే స్థితిలోకి వెళ్ళారంటే ఈరోజు కండిషన్ ఎలా ఉందండి? ప్రజల యొక్క కండిషన్ ఎట్లా ఉంది? ఉమ్మేసే స్థితికి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఆయన వివరిస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, నీవు దౌర్భాగ్యుడు. ఎందుకు నేను ఉమ్మేస్తున్నాను? దేవుడు ఉమ్మేసే స్థితికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? నేను ఎందుకు ఉమ్మేస్తున్నానంటే నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరువై ఉన్నావని ఎరుగక. ఇది ప్రాబ్లం, ఇది అసలు ప్రాబ్లం. వీడికి దౌర్భాగ్యుడు వీడు, దిక్కుమాలిన వాడు, తల్లి లేదు తండ్రి లేదు. భౌతికంగా అయితే తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆత్మీయంగా తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు అతనికి. ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఈరోజు క్రైస్తవుడికి. ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరో తెలియదు క్రైస్తవుడికి. ఎవరు ఎవరు ఎవరైనా వెతుక్కుంటారు. అసలు ఈయన కన్నా ఆత్మీయ తండ్రి ఎవరయ్యా అని అడిగారు అనుకోండి, సౌండ్ లేదు, నోట్లో మాట లేదు. అంత భయంకరంగా ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు ఎరుగని క్రైస్తవులు ఈరోజు. దిక్కుమాలిన వారు, దిక్కు మొక్కు లేదంటారు చూసారా, వాళ్ళకి అడిగే హక్కు లేదు, అదారికి లేదు, ఏ బలము లేదు వెనకాల. హల్లెలూయా. తర్వాత దౌర్భాగ్యుడంట, దరిద్రుడంట. దరిద్రుడంటే అతనికి వేసుకోవడానికి కనీసం వస్త్రాలు కూడా లేవు. దరిద్రత అంతా అతన్ని ఆవరించింది. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. గుడ్డివాడు, అతను చూపు లేదు. చూపు అంటే యెషయా గ్రంథం అంటున్నాడు, నీకు చూపు ఎవరంటే నేత్రాలుగా ప్రవర్తన దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క ప్రవర్తనను నేత్రాలుగా ఇచ్చాడు దేవుడు. చూపు అనగా ఒక నిజమైన క్రైస్తవుడికి చూపునిచ్చేది ప్రవక్త. నిజమైన క్రైస్తవుడు చూపిచ్చేది ప్రవక్త. కానీ ఆ ప్రవర్తన ఎవరో తెలియదు. ఈ రోజు అందరూ ప్రవక్తలే అంటున్నారు. అందరూ నేను ప్రవక్త అంటున్నారు. ఒక 50 సంఘాలు కట్టేటప్పుడు ప్రవక్త అయిపోతున్నాడు వాడు. ఏమైనా హల్లెలూయా. అందరూ నేను ప్రవక్తనే ఏదైనా పేరు రాసుకోవడం కింద ప్రవక్త ఫలనా 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 సో రాసేస్తున్నారు అలాగా. కానీ ప్రవక్త అంటే గుర్తింపు ఏంటో, ప్రవక్త యొక్క స్థిరమైన మనసు ఏంటో, అసలు దేవుడు ప్రవక్తను ఎందుకు పంపిస్తున్నాడు, అసలు ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు ప్రజలకు తెలియదండి. డైరెక్ట్ గా దేవుడు వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. అసలు దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? నేత్రాలుగా ఈరోజు ప్రవక్తను కోల్పోయారు క్రైస్తవులు. తర్వాత దిగంబరుడే, బట్టలు లేవు. ఏదైనా తోటలో పాపం చేసిన తర్వాత యాదాము దిగంబరత్వం ధరించుకున్నాడు. సిగ్గు తెలిసి చెట్ల పక్కన దాక్కున్నాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వస్త్రాలు కోల్పోయారు. అప్పుడు దాకా దిగంబరిగా ఉన్నప్పటికీ సిగ్గు తెలియలేదు, అతను పాపం తెలియలేదు. దేవుడు అద్భుతమైన నీతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని ఆ వ్యక్తి మీద కప్పించారు. సిగ్గు తెలియలేదు వారికి. కానీ ఎప్పుడైతే పాపం చేశారో వెంటనే వెళ్ళి చెట్ల పక్కన దాకుండా వచ్చింది. సిగ్గు తెలిసింది. మహిమ వస్త్రాన్ని కోల్పోయారు వాళ్ళు, నీతి వస్త్రాన్ని కోల్పోయారు. దేవుడు ఇచ్చిన నీతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని కోల్పోయారు వీళ్ళు. కోల్పోవడం వాళ్ళు దిగంబరులు అయిపోయారు. యేసు పైకైతే మంచి మంచి రంగురంగుల చీరలు, రంగురంగుల జాకెట్లు, రంగురంగుల సూట్లు, బూట్లు, శవనీలు అన్ని వేసుకుంటున్నారు. కానీ చాలా అద్భుతంగా కనబడుతున్నారు. కానీ లోపల వస్త్రాలు లేవులకి. దేవుడిచ్చిన నీతి వస్త్రం కప్పుకోవట్లేదు. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి, ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఉండి వీళ్ళు ఏం చెప్తారట? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ధనవంతుడను. ఇదేంటి ఆయన దరిద్రుడు అన్నాడు, మనిషి అన్నాడు. కాదు, నేను ధనవంతుణ్ణి, నాకు చాలా తెలుసు, నాకు అంతా తెలుసు. ప్రపంచమంతా తిరిగాను, 4 దేశాలు తిరిగాను, 4 సంఘాలు తిరిగాను. నేను ఏ సంఘంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. సమస్తం నవ్వులు మింగేశాను నేను. నాకు నువ్వు చెప్తావా? నాకు నేర్పిస్తావా నువ్వు అన్నట్లుగా టెర్రరిస్టులై ప్రపంచమంతా వీడికే తెలిసినట్టుగా బతుకుతాడు. దేవుడేమో నువ్వు దరిద్రుడు బాబు అంటున్నాడు. వీడన్నాడా, నేను దొరుకుతున్నాను, నేను ధనవంతుణ్ణి, నాకు అంతా తెలుసు అంటున్నాడు. తర్వాత ధనవృద్ధి చేసుకున్నాను, ఏమీ కొదులేదని చెప్తున్నాడు. అక్కడ హల్లెలూయా. వాక్యం చెప్పగలిగితే అంటారు, మా అనుకూల చర్చలు ఉన్నాయండి, ఇవి ఎడితే గంటకో ప్రసంగం వచ్చాను. ఎన్ని చూసినా, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని కోటాలకు వెళ్ళిపోతున్నాము, ఎన్ని కార్యాలు చూసేస్తున్నాము. ప్రతి పాస్టర్ సంఘానికి వెళ్ళిపోతున్నాం, ప్రతి సభలకు వెళ్ళిపోతున్నాం, అన్ని వెళ్ళిపోతున్నాం.
ఏముందయ్యా అంటే మరి పరిశుద్ధాత్మ పొందుకున్నావా, నీలో దేవుడు ఉన్నాడా, ఆత్మీయ జీవితాన్ని అనుభవిస్తున్నావా? అదండి ఏమో తెలియదండి. మరి ఇన్ని చేస్తున్నాం, ఇన్ని అనుభవిస్తున్నాం, ఇన్ని సంఘాలకు వెళ్ళావు, ఇన్ని ప్రార్థనలు అనుభవించావు, ఇంత అభిషేకం పొందుకున్నావు. మరి ఏ నీలో ఆత్మీయ జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం ఎక్కడుంది? లేదు. ఇతను ఏమంటున్నాడు? దేవుడు చెప్పేది ఒకటి, దేవుడికి వ్యతిరేకంగా ఈ కయ్యేరు పలుకున్నట్లు పలుకుతున్నాడు. దేవుడు ఏమైనా దిక్కుపాడు కాబట్టి నాకు దిక్కు ఉంది, నాకు 3 దిక్కులు ఉన్నాయి, మా దదుగు దిక్కు, మా సంఘం ఎదుగు, మా సంఘం అదుగు, మా సంఘం ఎదుగు. ఏది నీ దిక్కు? ఎవరు నీ దిక్కు? ఎవరు నిన్ను పరలోకం తీసుకెళ్ళేది? అసలు నిన్ను పరలోకం తీసుకెళ్ళేది ఎవరు? ఆ దిక్కేది. ఏ దిక్కు చూసిన బట్టి నువ్వు పరలోకం వెళ్తున్నావు? ఏమైనా హల్లెలూయా. కానీ వీళ్ళేం చెప్తున్నారు? దిక్కులు చూపెడుతున్నారు. నీ దిక్కేది అంటే ఏదేదో చూపెడుతున్నారు, కానీ అసలే దిక్కులు పక్కన వేసారు. దిక్కుమాలుడు, దిగంబరుడు, బట్టలేవు, దౌర్భాగ్యుడు. హల్లెలూయా. ఇన్ని పద్ధతులు కలిగి దేవుడికి ఎదురుగా చెప్తున్నాను. నాకేంటి కొద్దువా, నాకు అన్ని ఉన్నాయి, ఏమొద్దు, నాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్పొద్దు ఈ వాక్యం, నాకు అన్ని తెలుసు, అన్ని చదివేశాను నేను మింగేశాను అంటున్నాడు తప్ప ఇంతకేమీ లేదు లోపల. నాకేమి కుదులేని చెప్తున్నావు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటము వేయబడిన బంగారమును నీ దిశమల్ల కనబడుకున్నట్టు ధరించుకున్నప్పుడు తెల్లని వస్త్రాలను నీకు కనుదృష్టి కలిగినట్లు కన్నులకు కాటుకును. 3 ఇస్తున్నాడండి ఇక్కడ. 3 కార్యాలు ఇక్కడ తెలుస్తూ ఉన్నాడు. 1 బంగారము, రేకుకి 2 తెల్లని వస్త్రాలు, 3 కాటుగా. 3 కార్యాలు సంఘం యొక్క పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ లవోదిక సంఘకాలం దగ్గరికి దేవుడు 3 కార్యాలు పంపిస్తున్నాడు. 1 బంగారం, 2వది నీతి వస్త్రాలు, 3వది కాటుగా. దేవుని మహిమ కలుగాక. బంగారము అనగా దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క నిజమైన దైవత్వం తెరవబడింది. ఈ చివరి సంఘకాలంలోనే నిజమైన దేవుని దైవత్వం తెలియజేయబడుతుంది. దట్ ఈస్ గోల్డ్, బంగారం అన్నమాట. 2వది ఏంటంటే తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అనగా మహిమా శరీరం, నీతి వస్త్రము, తీయోపని శరీరము. ఈ చివరి సంఘకాలంలోనే దేవుడు నీకు తీయోపని అనే నీతి వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. నీతి వస్త్రం పొందుకుంటేనే తప్ప నీవు పరలోక రాజ్యమును వెళ్ళలేవు, పరలోక రాజ్యాన్ని చవిచూడలేవు. ఆ రాజ్యం యొక్క ప్రసన్నత నీవు ఎంత మాత్రం కూడా అనుభవించలేవు. హల్లెలూయా. అంటే నీకు తెల్లని వస్త్రాలు కావాలి, నీతి వస్త్రాలు కావాలి, బంగారం అన్న దైవత్వం తెలియజేయబడాలి. 2వది ఏమిటంటే అక్కడ కాపుకిస్తా ఉన్నాడు. చాలా మందికి కళ్ళు పోట్లు వచ్చినా, బాధలు వచ్చినా, ఊపిన ఇన్ఫెక్షన్స్ ఉన్నా కాటుకు పెట్టుకుంటే అవన్నీ తగ్గుతాయి అనుకుంటారు. కాటుకు ఎందుకు పెడతారు? కంట్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా తగ్గాలంటే కాటుకు పెడతారు. కాటు పెడితే ఇన్ఫెక్షన్ అని తగ్గిపోతాయి, స్పష్టంగా కనపడుతుంది చూపు. నల్లగుడ్డు మీద ఉన్న ఆ పొర డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కళ్ళు రూపంలో, కన్నీళ్ళ రూపంలో. అందుకని కాటుకు వేస్తారు. ఇప్పుడు ఆ కాటుకి ఏదంటే నీకు దేవుడు ఈ చివరి సంఘ కాలానికి ఆ కాటుకు లాంటి దేవుడు ఒక ప్రవర్తన, ఒక నేత్రాన్ని పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నేత్రం ఎప్పుడైతే వస్తుందో, ఆ బంగారం ఎప్పుడైతే వస్తుందో, ఆ నీతి వస్త్రం ఎప్పుడైతే వస్తుందో, ఈ 3 నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు నీవు ఆత్మ సంబంధమైన రాజ్యంలో అడుగు పెడతా ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే అప్పుడు ఏం చెప్పిన కాటుకు నువ్వు కొనుక్కో, నేను ప్రేమించిన వారందరినీ కూడా గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమైన తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తాను. నేను తలుపు కొడుతున్నాను. ఇప్పుడు ద్వారం దగ్గర నుండి తలుపు కొడతా ఉన్నాను, హృదయం దగ్గర నుండి తలుపు కొడతా ఉన్నాను. ఎవరైనా హృదయం తీరిస్తే వారికి నేను బంగారం ఇస్తాను, వారికి నీతి వస్త్రాలు ఇస్తాను, వారికి కాటుకి ఇస్తాను. ఈ 3 ద్వారా ఈ వ్యక్తి కట్టబడి నా యొక్క గృహంలో అడుగు పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చివరి కాలంలో ఈ లవోదిక సంఘ కాలంలో దేవుడు చేసే పని ఇదండి. దేవుని పిల్లల కోసం, దేవుని యొక్క కుమారులు కుమార్తెల కోసం ఒక ప్రత్యేకమైన ఈ సంఘ కాలంలో దేవుడి పిల్లల కోసం దేవుడు బంగారం పంపిస్తున్నాడు, ఆ దేవుడే నీతి వస్త్రాలు పంపిస్తున్నాడు, ఆ దేవుడే కాటుకు పంపిస్తున్నాడు. ఈ 3 పట్టుకుని హృదయం దగ్గర వెయిట్ చేస్తా ఉన్నాడు, దూరం కొడతా ఉన్నాడు.
తలుపు తీయమ్మ, నా స్వరం విను, ఇది నా స్వరం, నా గురు నా స్వరం వింటాయి. ఓ గురుపిల్ల, నేను ప్రేమించిన గురుపిల్ల, నీ కొరకు నేను రక్తం కార్చాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను వెల చెల్లించాను, ఇవో నీ కొరకు నేను సమాధిలోకి వెళ్ళాను, ఇవో నీ కొరకు నేను సమాధిలోకి బయటకు వచ్చాను, ఇప్పుడు నీలోనికి రావడానికి సిద్ధపడతా ఉన్నాను. ఏమైనా హల్లెలూయా. నా గొర్రెపిల్ల, నన్ను ప్రేమించిన గొర్రెపిల్ల, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ పేరు గొర్రెపిల్ల జీవనంలో రాసుకున్నాను. నీ పేరు నిన్ను విమోచించడానికి నీకోసం రక్తం కార్చాను, నీకోసం ప్రాణం పెట్టాను. నీ యొక్క దిశములో అంత సిగ్గు కప్పుకొనటకే ఇదిగో నీకు వస్త్రాలు ఇస్తా ఉన్నాను, ఇదిగో నీకు బంగారం ఇస్తా ఉన్నాను, ఇదిగో నీకు దైవత్వం ఇస్తా ఉన్నాను, ఇదిగో నీకు కాటికి ఇస్తా ఉన్నాను. నువ్వు అవన్నిటిని ధరించుకొని, నీతి వస్త్రాలు ధరించుకొని నా కొరకు సిద్ధపడు నా సంగమా, నా గొర్రె పిల్ల అని 2 చేతులు దినమెల్లా చాపుకుని ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం చదివాం, మలాకి గ్రంథంలో వెళ్ళిపోదాం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు తెలుస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మలాకి గ్రంథం 4:5 వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు. 4వ వచనం చదవండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రముల కట్టడలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మోషే కోసం మాట్లాడుతున్నాడు. మోషే కోసం ఎందుకు మాట్లాడు? కింద 5వ వచనంలో ఎలియా కోసం మాట్లాడుతున్నాడు. 4వ వచనం మోషే కోసం మాట్లాడుతున్నాడు. ఈ మోషే కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అసలు మోషేను ఐగుప్తు దేశం పంపించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, అక్కడ నిజమైన దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు బానిసలుగా మారిపోయారు. అక్కడ ఫరో రాజుకు బానిసలుగా మారిపోయారు. వ్యక్తి చాకరీ చేస్తా ఉన్నారు. తిండి తిప్పలు లేక భయంకరంగా ఆకలి చావులతో, ఆకలి కేకలతో వారు భయంకరంగా వ్యక్తి చాకరీ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఈనాటి క్రైస్తవుల వలె దేవుడు చెప్పాడు, నేను వచ్చి రాకడ ముందు అక్కడక్కడ కరువులు కాటకాలు ఉంటాయి అన్నాడు. ఏ కరువులు? ఎవరికి కరువు లేదు. భౌతికంగా, ఆత్మీయంగా, భౌతికంగా ఎవరికి కరువు లేదు. పుష్కలంగా సంపాదించకుండా పుష్కలంగా తింటున్నారు, ఎవరికి కరువు లేదు. కరువు ఏదంటే వాక్యం యొక్క కరువు. నిజమైన వాక్యము కరువుగా ఉంది. నిజమైన వాక్యాన్ని బోధించే బోధకులు కరువుగా ఉన్నారు. ఎందుకంటే సత్యాన్ని బోధిస్తే ఎక్కడికి వెడితే అక్కడ అంత సంస్థలు చేస్తున్నారు. సత్యాన్ని బోధించిన వారిని భూమి మీద నిలవడం లేదు. సత్యాన్ని బోధించిన వారిని ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు. హల్లెలూయా. ఎక్కడికైనా చంపడానికి వెళ్తూ ఉన్నారు, పగల కడతా ఉన్నారు, అసూయతో ఎదురాడుతూ భయంకరంగా వాళ్ళని హింసల పాలు చేస్తా ఉన్నారు. ఏమైనా హల్లెలూయా. అందుకే ఈరోజు సత్యము కరువుగా ఉంది. ఆయన వచ్చి రాకడ ముందు సత్యం కరువు అయిపోతుంది. కరువులు కాటకాలం. ఇప్పుడు ఈ రోజు నిజమైన క్రైస్తవులు వాక్యం యొక్క కరువుతో కేకలు పెడుతున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను వచ్చేది నమ్మన్నా, మెరుపు తూర్పును పుట్టి పడమరని ఎలాగైతే అస్తమిస్తుందో మనుష్య కుమారుడు యొక్క రాకడ అలా ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. మీరు అక్కడ క్రీస్తున్నాడు, ఈ గదిలో క్రీస్తున్నాడు, ఈ సంఘంలో క్రీస్తున్నాడు, వచ్చేయండి, ఈ సంఘంలో క్రీస్తున్నాడు వచ్చేయండి అంటే వెళ్ళిపోకండి. అక్కడ క్రీస్తున్నాడు, మా సంఘంలోనే ఉన్నారు క్రీస్తు వచ్చేయండి అంటే వెళ్ళవద్దు. లేకపోతే మాదే సత్యం వెళ్ళిపోండి అంటే వచ్చేయద్దు, వెళ్ళిపోవద్దు. అలా కాదు, మెరుపు తూర్పును కొట్టి పడమారన ఎలాగైతే అస్తమిస్తుందో మనుష్య కుమారుడు యొక్క రాకడ అలా ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోండి నా కుమారులారు అంటే రాసి పెట్టాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క రాకడ అలా ఉంటుంది. అక్కడ కరువులు ఉంటాయి, కాటకాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ కేవలం నిజమైన కుమారులు మెరుపుని చూస్తారు. నిజమైన దేవుని కుమారులు అక్కడ ప్రవశించారు కాబట్టి ఆ ప్రవచనం ఏంటి? మెరుపుని చూస్తారు. తూర్పు నుంచి పడమరకు ఎలా వస్తుందో చూస్తారు. దాని ప్రయాణం పట్టుకొని దాని వెనక వెళ్తారు. హల్లెలూయా. అయితే ఈ యొక్క మెరుపుని చూసేవారికి సత్యం దొరుకుతుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడే క్రీస్తున్నాడు, అయ్యో చాలా పరిశుద్ధంగా ఉన్నారు వీళ్ళు, చాలా అద్భుతంగా ఉన్నారు వీళ్ళు, ఆహా విస్తారంగా వచ్చేస్తున్నారు, ఇసుకెత్తి రావడం జనం, అందరూ జనాలందరూ ఇక్కడే ఉన్నారంటే సత్యం ఇదే. మొత్తం ప్రపంచంలో జనాలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇదే సత్యం. ఈ భాషలో సత్యమేమో, అందుకే జనాలందరూ వచ్చి పడిపోతున్నారు ఇక్కడ అనుకుంటారు తప్ప, జనాన్ని చూసి లెక్కలేస్తారు తప్ప అది నిజంగా వాస్తవం కదా వీరికి తెలియదు. హల్లెలూయా. అలాగే దండలుగా ప్రజలు వెళ్ళిపోతున్నారు కానీ నాకు వాస్తవం ఉందో లేదు వారికి తెలియట్లేదు. కానీ నిజమైన దేవుని పిల్లలకి మెరుపు తూర్పును కొట్టి పడమరని ఎలాగ అస్తమిస్తుందో సువార్త ఎలా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు, పట్టుకున్నారు దాన్ని. హల్లెలూయా. అయితే కొంతమంది ఆ మిగతా వారికి కరువులు ఉన్నాయి.
కేకలు పెడుతున్నారు. ఆ సంఘాలు పరిగెడుతున్నారు, ఈ సంఘాలు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు. నిజమైన వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందబ్బా, ఎక్కడ దొరుకుతుందబ్బా, ఎక్కడ దొరుకుతుందబ్బా అని తిరుగుతున్నారు. అన్ని సంఘాలు తిరుగుతున్నారు, ఎక్కడ దొరకట్లేదు. ఏమైనా హల్లెలూయా. కరువు ఉంది అక్కడ. సేమ్ ఆ కరువుతో దేవుని పిల్లలు కేకలు పెడుతున్నారండి. పరిశుద్ధాత్మ లేదు, పొందుకోవాలి. పరిస్థితులు చూపినేమో అన్ని చేయి దాటిపోతున్నాయి. కలవరం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, భయభీతి. పరిస్థితులు చూసి ఎంత భయం వచ్చేస్తుందంటే దేవుడు చెప్పాడు, భయం చేత వారి గుండెలు ఏమైపోతాయంట, చాలా భయంకరంగా భీతి చెల్లిపోయాయంట చివరి దినాల్లో. ఇప్పుడు చాలా మంది పైకి ధైర్యంగానే ఉన్నారు, కానీ లోపల ఎన్ని భయాలు ఉన్నాయనుకున్నారు. ప్రతి అణువు భయమే. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఎలా మోసం చేస్తారు, ఎవరు ఎలా ఎన్నుకోటి ఒడి చేస్తారు, ఏం చేస్తారు, ఎక్కడేం జరుగుతుందో భయం భయం భయం. జ్వరం వస్తే భయం, దగ్గు వస్తే భయం, గర్భం వస్తే భయం, అన్ని భయాలే. చచ్చిపోతానే మరి. హల్లెలూయా. అన్ని భయాలతో వెళ్తా ఉన్నారు. కుటుంబంలో భయం, బంధువుల మధ్యలో భయం, పిల్లల మధ్యలో భయం, భార్య భర్తల మధ్యలో భయం. హల్లెలూయా. అన్ని భయాలే. ధైర్యమైనది ఎక్కడ ఏం కనపడతలేదు. అన్ని భయాలే. భయపడుతూ నడుస్తూ ఉన్నారు. కరువుతో భయం నడుస్తూ ఉన్నారు. ధైర్యం కోల్పోయారు. అన్ని విధాల ప్రజలు నలిగిపోతూ పరిశుద్ధాత్మ కోసం కేకలు పెడుతున్నారు, కానీ దొరకట్లేదు. ఆ రోజు ఇజ్రాయేలు కేకలు అలాగైతే పెడుతున్నారు ఆకలి బాధలతో, ఈరోజు నిజమైన క్రైస్తవులు కూడా దేవుడి కోసం కేకలు పెడుతున్నారు ఎక్కడో ఉండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారండి, చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తున్నారు. వెతుకుతున్నారు, కానీ దేవుడు కనపడతలేదు. యథార్థంగానే వెతుకుతున్నారు వాళ్ళు. ప్రభు నాకు కావాలి, ప్రభు నా కష్టాల నుంచి విడిపించు, నా బాధ నుంచి విడిపించు, నా శ్రమ నుంచి విడిపించు, నా శరీరం నుంచి విడిపించు, నాకు నువ్వు కావాలి, నీతో నేను సహవాసం చెయ్యాలి, నీతో నేను గడపాలి, నువ్వు అంటే నాకు ఇష్టం ప్రభు, నువ్వు నాకు కావాలని చాలా ఆతృతగా ఎంతో ఆవేదనతో ఆయన కోసం వెతుకుతున్నారు. కానీ కొన్ని పరిస్థితులు, యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేయడం వల్ల పరిస్థితి కనపట్లేదు. అక్కడ కరువులతో కేకలు పెడుతున్నారు. ఇజ్రాయేల్ కేకలు పెట్టినట్లు కానీ ఈరోజు అన్యులు కూడా కేకలు పెడుతున్నారు. బానిసలుగా మగ్గిపోయారు, ఫరోలు పక్కనెత్తలేదని చాలా భయంకరంగా వేపిస్తున్నాడు. వాళ్ళు బ్రిడ్జిలు కట్టిస్తున్నాడు, టవర్లు కట్టిస్తున్నాడు, ఆ యొక్క విగ్రహాలు కట్టిస్తున్నాడు, చాలా పిరమిడ్లు కట్టిస్తున్నాడు, చాలా భయంకరంగా వాడుకుంటున్నాడు వాళ్ళు. అయితే ఏం జరగట్లే, చాలా యాత్ర పడుతున్నారు. అప్పుడు మొరపెడుతున్నారు వాళ్ళు. మొరపెట్టుగా దేవుడు ఏం చేసేది తెలిసిన వారు విడిపించడానికి మోషేను విమోచకుడికి పంపించాడు. హల్లెలూయా. మోషేను విమోచకుడికి పంపిస్తే మోషేను కూడా నమ్మలేదు. మోషేను నమ్మకపోగా ఎన్నో అబంధాలు వేశారు. దేవుడు ఆఖరికి 10 అద్భుతాలు చేసి వాళ్ళని నమ్మించి ఆ ఎర్ర సముద్రం వంట తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం వంట తీసుకెళ్తే మనం అక్కడైనా నమ్ముతున్నారా? నువ్వు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ, మనకు ఐగుప్తులను బాగుంది కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, నీళ్ళు లేవు, మాంసం లేవు, ఏం లేదు, అది లేదు, ఇది లేదు అంటే తిరగడం మొదలు పెట్టారు. అలా బాధపడతా మోసే 20 లక్షల మందిని ఐగుప్తు దేశం బయట తీసుకొస్తే ఎందుకంతగా మోస పరిచయం ఏంటి? మోస వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నాడు? అబ్రహాము వాగ్దానం చేశాడు ఇజ్రాయేల్ దేశాన్ని. ఆ ఇజ్రాయేల్ దేశం అంతా ఎక్కడ దీవించబడుతుంది అంటే యెరూషలేములో మాత్రమే దీవించబడుతుంది. వీళ్ళు ఐగుప్తులు వెళ్ళిపోయారు, తెలియకుండానే ఐగుప్తులకు వెళ్ళిపోయారు, ఐగుప్తులు బానిసలు అయిపోయారు. భయంకరమైన ఆక్రందన వారికి వినపడుతున్నా ఉంది. ఇప్పుడు దేవుడు మోషేను పంపించింది ఎందుకంటే వారిని ఐగుప్తును విడిపించి పాలు తేనె ప్రవహించి దేశంలో తీసుకురావాలి. మోష పరిచయం ఏదండి? మోష పరిచయం ఏంటంటే వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించి దేశంలో పెట్టారు. కానీ ఇలా పెట్టడానికి మోషేను పంపిస్తే వాళ్ళు 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నుంచి తాగించేసి ఆఖరికి మోషేనే కోపపడి ఎందుకు పంపించబడ్డాడో కూడా మరిచిపోయి వాక్యం తీసుకొస్తే వాక్యాన్ని కూడా నేలకి కొట్టేది వాళ్ళని చూసి భరించలేక అలాంటి స్థితిలో పంపించేసారు ప్రజలు. అలాంటి స్థితిలో నెట్టేసారు ప్రజలు. దేని కోసం పంపించబడ్డాడో దాన్ని మరిచిపోయి ఆయన తీసుకొచ్చిన వాక్యాన్ని నేలకేసి కొట్టేశాడు. అలాంటి పరిస్థితులు నెట్టివేయబడ్డాడు. దానికి కారణంగా మోషే పాలు తిని ప్రవహించి దేశం వెళ్ళడం మానేసి చచ్చిపోయాడు. నెబో కొండలోకి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయాడు. ఆ పరిచర్య యెహోషువకు అప్పగించేశాడు దేవుడు. ఆ యెహోషువ ద్వారా పాలు తిని ప్రవహించి దేశంలోకి వాళ్ళందరినీ తీసుకునేళ్ళు. 20 లక్షల మంది బయలుదేరితే 2 ఇల్లరే. 20 లక్షల మంది బయలుదేరితే 2 ఇల్లరు. హల్లెలూయా. ఇక్కడ మోషే ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటాడంటే ఇప్పుడు మోషే లాంటి ఒక పరిచర్య చివరి కాలంలో ఏలియా పరిచర్య అన్యజనుల్లో జరగబోతుంది అన్నమాట. ఇప్పుడు బంగారం మన దగ్గరికి మోసుకొచ్చేది ఎవరంటే, నీతి వస్త్రాలు మన దగ్గరికి మోసుకొచ్చేది ఎవరంటే, కాటుక మన దగ్గరికి మోసుకొచ్చేది ఎవరంటే, ఇదిగో దేవుడు అన్యజనుల దగ్గరికి ఏలియాను పంపించి
ఏలియా ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క హృదయం అనే ద్వారం దగ్గరికి ఈ యొక్క కాటుకను బంగారాన్ని నీతి వస్త్రాన్ని పట్టుకొని ప్రజల యొద్దకు ఏలియా పంపించబడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రజల యొద్దకు ఏలియా పంపించబడతా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేయాలంటే మోషే లాంటి పరిచర్య చేయడానికి ఏలియా వచ్చి ఇతను ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన ఐగుప్తులో నుంచి ఆత్మ సంబంధం నిజమైన వాగ్దాన దేశమైన నిజమైన పాలు తేళ్లు ప్రవహించే దేశమైన ఆ యొక్క నిజమైన పరిశుద్ధ ఆత్మలో నడిపించడం. ఏమైనా హల్లెలూయా. ఈ ఏలియాకు పరిచయం ఏంటో తెలుసండి? ఆత్మ సంబంధమైన ఐగుప్తు నుంచి నిజమైన పాలు తేళ్లు ప్రవహించే దేశమైన పరిశుద్ధాత్మలో నడిపించాలి. ఇప్పుడు ఈయన పరిచర్య ఏలియా పరిచర్య, అది పరిశుద్ధాత్మలో నడిపించడమే ఏలియా పరిచర్య. ఇప్పుడు పరిశుద్ధాత్మలో నడిపించాలి. ఇది నడిపించడానికి ప్రజలందరినీ ప్రపంచమంతా ఏడు సార్లు తిరిగి వాక్యాన్ని చెప్పి, బాబు నాయన ఈ ఈస్టర్ కాదు నువ్వు చేసుకునేది, ఈ క్రిస్మస్ కాదు నువ్వు చేసుకునేది, ఈ అబద్ధమైన పండుగలు కాదు నువ్వు చేసుకునేది, అబద్ధమైన సంఘాలు కాదు నువ్వు వెంబడించేది, ఆచారాలు సిద్ధాంతాలు కాదు వెంబడించేది, వాక్యాన్ని వెంబడించాలి, సత్యాన్ని వెంబడించాలి, జీవాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దాన్నంతా పొందుకోవాలంటే మన ఆత్మీయ తల్లిదండ్రులైన అపోస్తులు ఎదురు నడిపించబడాలి. నువ్వు అపోస్తులు ఆత్మీయమైన వాగ్దాన దేశంలో పరిగెట్టారు అని చెప్పి ఈ యొక్క ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే పిల్లల హృదయం తండ్రులు అయిపోయిన ఆత్మ సంబంధం అపోస్తులు వైపు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ఎంతమంది అర్థమైందన్నమాట అండి? ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి ఆ పరిశుద్ధాత్మలకి వీరు వెళ్ళి నిలబడుతున్నారో అప్పుడు ఆ ఆత్మ సంబంధమైన వాగ్దాన దేశంలోకి యెరూషలేములో దేశంలోనికి మెస్సియా దిగినట్లుగా వీళ్ళు ఎప్పుడైతే అపోస్తులు పొందుకున్న పరిశుద్ధాత్మలోకి ఎప్పుడైతే పొందుకుంటున్నారో ఆ పరిశుద్ధాత్మ మీరికి దేవుడితో ఉన్నాడు. అంటే రాకడ ఎవరు జరుగుతుంది? ఎవరు జరుగుతుందండి? దేవుని యొక్క నామం ఎవరికైతే ఉందో వారికి రాకడ నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు వస్తా ఉన్నాడు. చూడండి ఒక లేఖనం అక్కడ మలాకి గ్రంథంలో 2వ వచనంలో, అయితే నా నామమందు భయపత్రుల వరకు మీకు నీతి సూర్యుడు వేస్తాడు. ఏ నీతి సూర్యుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క రాకడ సాయంకాల సమయంలో, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలంలో ఆయనే ఆహారంగా నీ జీవితంలోకి రావాలంటే, ఆ నీతి సూర్యుడి ఆహారంగా నీ జీవితంలోకి రావాలంటే నీకు అక్కడ నామం ఉండాలి. ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క నామం ఉండాలి. ఆ నామము ద్వారానే నీవు రక్షించబడుతున్నావు. అంచె దినాల్లో ఆయన ఆత్మను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో, ఆయన నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారే రక్షించబడతారని రోమపత్రికలు పౌలు గారు రాశాడు. హల్లెలూయా. ఈ నామమునే రక్షణ గాని ఆకాశం కింద పెట్టిన మరి ఏ నామములో కూడా రక్షణ లేదని చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములోనే పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామములోనే మారు మనసు, యేసుక్రీస్తు నామములోనే సమస్యము ప్రకటించబడినవని యెరూషలేము సమస్త జనులు కూడా ప్రకటించబడుతుంది యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఈస్టర్లు చేస్తున్నారు, పసుపుగోలు చేస్తున్నారు, క్రిస్మస్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆచారాలు అన్ని బాగున్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు, అన్ని బాగున్నారు. మరి ఆయన నామం ఏది? ఆయన నామం ఏదండి? సంఘాల్లో ఆయన నామమేది? నామాన్ని తీసేశారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పెట్టారు. ఆశీర్వాదం ముందు అయిపోయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఆశీర్వాదం వెనక తండ్రి కుమార పరిశుద్ధాత్మ, బిల్లింగ్ కడితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, బిల్లింగ్ మూసేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, బాప్తిజం ఇచ్చినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ప్రతి దానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు. కానీ ఆయన నామమేది? ఆయన నామములో రక్షణేది? ఆయన నామంలో పాపక్షమాపణేది? ఆయన నామంలో విమోచనేది? ఆయన నామములో నీవు పూరి పరిపూర్ణ విమోచన పొందుకునేది ఏది? ఆయన నామం లేకుండా నీతి సూర్యుడు నీ హృదయంలోకి ఎలా వస్తాడు? పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి ఎలా వస్తుంది? హల్లెలూయా. అందుకే ఆయన నామములోనే సమస్యము జరిగిస్తున్నాడని చెప్పి దేవుడు మరుగు చేయబడిన నామాన్ని ఇప్పుడు ఏలియా ద్వారా దానిని ప్రజల ఎదురు తీసుకొస్తా ఉన్నాడు. ఈ వర్తమానము ప్రకటించేవాడు తప్ప యేసుక్రీస్తు నామములో బాప్తిజమము మరి ఏ సంఘంలో కూడా ఇవ్వడం లేదు. ఈ వర్తమానం బోధించేవారు తప్ప ప్రభురాత్రి భోజనం ఏ సంఘము కూడా రాత్రి ఇవ్వడం లేదు. అందరూ పగలే.
ప్రభురాత్రి భోజనం కదా ఇచ్చేది, బల్లారాధన. ఏంటండి అది? బల్లారాధన. స్త్రీ బోధించకూడదంటే స్త్రీల కోటాలో ఐక్య క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే సంఘాల్లో లేని లేదు, కొత్త జన్మ అంటే లేని లేదు. అన్ని నిజమైన అపోస్తుల బోధనంతా తీసివేసి, జీవాన్ని తీసివేసి, ఇజ్రాయేలీలు ఐగుప్తుని అసలైన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తులు బానిసలైపోయినట్లుగా ఈరోజు క్రైస్తవులు నామకార్థ సంఘాలకు బానిసలైపోయారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మిమ్మల్ని విడిపించడానికి, మీకు నామం ఇవ్వడానికి, మీకు బంగారం ఇవ్వడానికి, మీకు నీతి వస్త్రాలు ఇవ్వడానికి, మీకు కాటికి ఇవ్వడానికి దేవుడు ఏలియా ప్రవర్తను మీ దగ్గర పంపిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను ప్రేమించిన వారందరినీ కూడా గద్దించి శిక్షిస్తున్నాను కనుక మీరు మారు మనసు పొంది ఆసక్తి కలిగి, నేను తలుపును తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నాతో కలిసి భోజనం చేస్తాను, బంగారం ఇస్తాను, నీతి వస్త్రాలు ఇస్తాను, కాటికి ఇస్తాను, నామాన్ని ఇస్తాను. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు ధరించుకుంటున్నావో, క్రీస్తు యేసులో నువ్వు బాప్తిసం పొందిన మీరు అందరూ కూడా క్రీస్తును ధరించుకుని అన్నారు. కనుక మీరు క్రీస్తును ధరించుకున్నప్పుడు క్రీస్తు యొక్క గుణలక్షణాలన్నీ మీలోకి వస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆక్యుపై చేసుకుంటుంది, ఆవరిస్తుంది. ఆ రోజు మరియను ఆవరించినట్టుగా నిన్ను ఆవరిస్తుంది. అప్పుడు నువ్వు వాక్యానికి కట్టుబడి, సత్యానికి కట్టుబడి, ఆ సత్యం నీ హృదయంలో పెట్టుకుని జీవాన్ని పొందుకొని, అప్పుడు వాక్య ప్రకారంగా నడిచి కుటుంబాన్ని కట్టుకుని, జీవితాన్ని కట్టుకుని, అన్ని విధాలా రక్షించబడి క్షయత అక్షయతగా మారి మధ్యాకాశంలో వెళ్ళడానికి నువ్వు సిద్ధపడతావు. హల్లెలూయా. నీకు సిద్ధపాటు ఎప్పుడు వస్తుందంటే అప్పుడు ఆ మనసులోనికి ఆ సిద్ధపాటు వస్తా ఉంది. సిద్ధపడాలంటే ముందు నీతి వస్త్రం కావాలి, బంగారం కావాలి, కాటుకు కావాలి, ఆ నామం కావాలి. ఎప్పుడైతే ఇవన్నీ నీలోకి వస్తున్నాయో పరిశుద్ధంగా మారి సిద్ధపడి పరలోకం వెళ్ళడానికి పరిపూర్ణంగా సిద్ధపడతావు. దేవుడు నిన్ను దీవించిన గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేయండి. దేవుడు సహాయం కోరుకుందాం. దేవుడు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడి ఉన్నాడు కనుక దేవుని కృపను కోరుకుంటూ వేడుకుంటూ మన జీవితాల్లో ప్రభువా, ఓ దేవా, నిజమే ప్రభువా, ఇజ్రాయేలీలు ఆ యొక్క నిజమైన పాలు తీరు ప్రవహించి దేశం విడిచి ఐగుప్తు దేశంలో బానిసలు అయిపోయారు ప్రభువా. ఓ ఫరో రాజు భయంకరంగా వెట్టి చాకరీ చేసుకుంటూ రకరకాలుగా ఆ బిడ్డలను వాడుకున్నాడు ప్రభువా. వాళ్ళు మొరపెట్టినప్పుడు మోషే ద్వారా విడిపించి మరలా పాలు తీరు ప్రవహించి దేశం తీసుకెళ్ళావు ప్రభువా. నిశ్చయముగా ఈరోజు మేము కూడా అలాగే దెయ్యానికి బానిసలై, సంస్థలకు బానిసలై, సంఘాలకు బానిసలై ఈరోజు మేము దెయ్యాల చేత కొట్టబడుతున్నాం ప్రభువా, రోగాల చేత కొట్టబడుతున్నాం ప్రభువా, సమస్యల చేత కొట్టబడుతున్నాం ప్రభువా. అనేక రకాల కార్యాల ద్వారా కొట్టబడుతూ ఉన్నాం ప్రభువా. దేవ, మా జీవితాల్లో ఆ ఫరో లాంటి దెయ్యాలు వచ్చి ప్రభువా మమ్మల్ని చిత్రహింసలు పెడతా ఉన్నాయి ప్రభువా. ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఎన్నో రకాల భయంకరమైన అబద్ధాలు, మోసాలు, రకరకాల వంకరి చూపులు, అసూయ, ద్వేషము, పగలతో ప్రభు మనుషులు దేవా అతి క్రూరులుగా, ద్వేషులుగా, సజ్జన ద్వేషులుగా, దేవుడి కంటే సుఖానుభవం అనుభవించిన వారిగా మారిపోతా ఉన్నారు ప్రభువా. దేవా, అందులో నేను ఉండకూడదు ప్రభువా. మోషేని పంపించినట్లుగా ఈ చివరి కాలంలో ఏలియాను పంపిస్తున్నావు అంట కదా ప్రభువా. ఆ ఏలియా ద్వారా బంగారాన్ని పంపించావు, ఆ ఏలియా ద్వారా నీతి వస్త్రాలు పంపించావు, ఆ ఏలియా ద్వారా కాటికలు పంపించావు, ఆ ఏలియా ద్వారా నిజమైన దేవుని యొక్క నామాన్ని పంపించావు. ప్రభువా, దాన్ని నేను పొందుకోవాలి. నాకు కాటుకు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు నీతి వస్త్రాలు కావాలి, నాకు ప్రభు యొక్క నామం కావాలి. నామం ద్వారా కట్టబడాలి ప్రభువా. నిజమైన సంఘంగా కట్టబడాలి ప్రభువా, నిజమైన వధువుగా కట్టబడాలి ప్రభువా, నిజమైన కుటుంబంగా కట్టబడాలి ప్రభువా. నిజమైన జీవితం నేను జీవించాలి ప్రభువా. క్రీస్తు యేసులోనే బ్రతకాలి ప్రభువా. వాక్యం ద్వారా నేను జీవించాలి తండ్రి. నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు కృప చూపించండి ప్రభువా అని చిన్న ప్రార్థన మీ హృదయాలు చేయండి. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం.